హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సామాజిక, ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ గురుగారు. గుడ్ ఈవినింగ్. శుక్రవారం పూట సాయంత్రం పిలిచావు, చాలా రోజులు అయిపోయింది. ఎస్ గురుజీ, ఎలా ఉన్నారు? దేన్ని గురించి అడగదలుచుకున్నాం? రకరకాల డౌట్లు ఉన్నాయి. మీరున్నదే ఎందుకు కదా, మీకు డౌట్లు అవుతుంటాయి, మేమేమో వాటిని క్లారిఫై చేస్తూ ఉండాలి. భారత రాజ్యాంగంలో ఉన్నాడు 19 ఆర్టికల్ 19 సబ్ సెక్షన్ 1 క్లాజ్ ఏ ప్రకారం శుతిమెత్తగా చెప్పాలి. ఎక్కడ అడ్డగోలుగా కనుక మాట్లాడేవంటే ముఖ్యంగా మరి దిక్కు అని కామెంట్లు పెడతారు. మళ్ళీ పోలీస్ కేసులు, సంగతి సంవత్సరం ఎందుకంటావు ఇవన్నీ? గురుజీ చెప్పు. తిరుమల తిరుపతి దేవస్థానం. గోవిందా గోవిందా గోవిందా. కానీ ఉన్నట్టుండే నీకు శుక్రవారం కూడా సాయంత్రం ఇదేదో గుర్తుకొచ్చింది స్వామి. సరే, తప్పులేదు. జరుగుతున్న వాస్తవాలు ఏంటి, అసలు అక్కడ జరుగుతున్నది ఏంటి, దాని మీద వస్తున్నటువంటి కామెంట్స్కి సంబంధించి రకరకాల కామెంట్లు ఈ మధ్యకాలంలో, ఈవెన్ వాళ్ళ పేపర్లకు సంబంధించే ఆ పేపర్లో కూడా వస్తున్నటువంటి వార్తలు కూడా చూసుకుంటే గురుగారు, భద్రత తక్కువైంది, భద్రత కరువైంది, భద్రత లోపించింది, ఇటువంటి కామెంట్లతో వాళ్ళే ఆర్టికల్స్ రాస్తున్నారు. ఎందుకు అసలు తిరుమల ఎంత భద్రం, కొండపై వరుస ఘటనలతో ఆందోళన ఎందుకు వస్తుంది? ఇలాంటి కామెంట్లు ఎందుకు వస్తున్నాయి? ఈ కామెంట్లకు సంబంధించి ఏం చెప్తారు అసలు? దానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ప్రభుత్వాలు మారడం మూలకంగా కావచ్చు, అవినీతి మూలకంగా కావచ్చు, పేరుకు మాత్రమే భక్తి అని చెప్పి అక్కడ భోంచేయడాలు కావచ్చు. ప్రపంచంలో బాగా ప్రఖ్యాతి చెందినటువంటి దేవాలయం కాబట్టి దీని మీద దుష్ప్రచారాలు చేయాలి అనేటువంటి దురుద్దేశంతో కావచ్చు, కాసిన డబ్బులు సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో కావచ్చు, ఏ కారణాలైనా సరే కావచ్చు. ఇలాంటి కారణాలు, అలాంటి అవసరాలు ఎవరికి ఉంటాయి అంటారు? ప్రధానంగా ఎవరికి ఉంటాయి? ఈ రోజుల్లో ఏంటంటే రాజకీయ నాయకులుగా ఉంటాయి, లేదంటే వ్యాపారస్తులకు ఉంటాయి, అంబానీలకి అదానీలు కూడా ఉంటాయి, వేరే వాళ్ళకి ఎవరికి ఉండవు. సామాన్య భక్తుడు వెళతాడు, ఫ్రీగా దర్శనం చేసుకుంటారు, 300 రూపాయల టికెట్ కొనుక్కుంటారు, కొంతమంది అయితే కళ్యాణం చేయించుకుంటారు. సరే, దానికి బుకింగ్, ఆన్లైన్, సంగతి సమాచారం, మళ్ళీ అందులో కూడా సాఫ్ట్వేర్ మాల్ ఫంక్షనింగ్ అని, అందులో కూడా టికెట్లు అంతా కూడా ఓపెన్ చేసిన 10 నిమిషాల్లో అయిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ సందర్భంగా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, జరుగుతున్నావు కదా ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం మీద, తిరుమలేసిన మీద కుట్రలు ఎక్కువైపోయాయండి అంటున్నావు కదా నువ్వు. దాన్ని చెప్పుకునే ముందు మరి ప్రజలకు కూడా కొన్ని వాస్తవాలు తెలియాలి. వాట్ ఈజ్ వాట్, హూ ఈజ్ హూ అనేది తెలియాలి కదా. ఈయన కలియుగ దైవం అంటే మనకి 4 యుగాలు సంగతి సమాచారం ఉంది కదా. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, దాని కలియుగము. ఇప్పుడు కలియుగం జరుగుతూ ఉంది. ఇప్పుడు కలియుగంలో మొదటి పాదంలోనే ఏమో ఉన్నాము. ఈ కలియుగం అనేటువంటిది క్రీస్తు పూర్వం 3102 3102 ఫిబ్రవరి 18వ తారీఖు మొదలైంది అనేటువంటిది మనకి ఉన్నటువంటి సమాచారం. అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందో క్యాలిక్యులేట్ చేసుకో నువ్వే. క్రీస్తు పూర్వం 3000 అంటే క్రీస్తు శకం 2000 మొత్తం కలుపుకో. అది ఫిబ్రవరి 18 కలుపుకో, నీకు తెలిసిపోద్ది. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, కలియుగం అయిపోయింది. కలియుగం టోటల్ కాలం ఎంత? 4,32,000 సంవత్సరాలు. సరే, మళ్ళీ ఇంకా హిందూ పురాణాలు, సంగతి సమాచారము, కలియుగము, త్రేతాయుగము, మళ్ళీ దానికి సంబంధించిన దాంట్లో బ్రహ్మదేవుడికి ఒక రోజు, ఒక పగలు, మళ్ళీ సంధ్య, సంగతి సమాచారము, 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం అవుతుంది. 4 యుగాలు కనుక కలవాలి అన్నట్టయితే 43,20,000 సంవత్సరాలు ఉంటుంది. అలాంటి కనుక మళ్ళీ ఒక మన్వంతరాలు ఉంటాయి, 14 మన్వంతరాలు ఉంటాయి, 71 సైకిల్స్ ఉంటాయి. సౌండ్ సూపర్. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కదా, మళ్ళీ అంత దూరం వెళ్ళడం ఎందుకు, వాడికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు కలియుగంలో ఏంటంటే వెంకటేశ్వర స్వామి అనేటువంటి వాళ్ళు హైందవులందరికీ కూడా, భారతదేశంలో ఉన్నటువంటి ఇంచుమించుగా 110 కోట్ల మంది హైందవులకు కూడాను రకరకాల పేర్లతో పిలిచినప్పటికీ కూడాను వైకుంఠవాసుడే. ఓకే, లక్ష్మీపతి, వైకుంఠవాసుడు, ఇది తెలిసిందే. మరి తిరుమలలో ఎస్టాబ్లిష్ చేసినటువంటి, ప్రారంభించినటువంటి ఈ దేవాలయము అనేటువంటిది ఎప్పుడు మొదలైంది ప్రజలకు కూడా తెలియాలిగా. ఇది ఎప్పుడు మొదలైందంటే
ఇంచుమించుగా క్రీస్తు పూర్వము 300 సంవత్సరాల కింద. ఓకే, గుర్తుపెట్టుకోవాలి, ఇది క్రీస్తు పూర్వము 300 సంవత్సరాలు. ఓకే, అంటే ఇప్పటికి ఎంతకాలం అయి ఉంటుంది నీకు? 2320 సంవత్సరాల దగ్గర నుంచి దీని చరిత్ర అనేటువంటిది ప్రాశస్త్యంలోకి వచ్చింది. మరి దీనికి ఆధారాలు ఏమిటి, ఎక్కడ దొరుకుతాయి అనేసి అంటే, ఆ రోజుల్లో ఇప్పుడు మనకు తమిళనాడులో ఉన్నటువంటి ఒక ప్రదేశం తొండమన సామ్రాజ్యం అంటారు. ఓకే, ఆ తొండమన సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్నటువంటి తొండమని అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా ఈ దేవాలయాన్ని కట్టడము ప్రారంభించాడు. ఇప్పుడు 300 సంవత్సరాలు బిఫోర్ క్రీస్తు, పూర్వం. ఓకే, దాని తర్వాత ఏమైందంటే చోళులు, పల్లవులు, విజయనగర సామ్రాజ్యము, పాండ్యులు, వీళ్ళందరూ కూడాను ఆ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు. ఈ దేవాలయము ఇక్కడ ఎప్పటి నుంచో ఉంది అన్నటువంటి సంగతి మొట్టమొదటిసారిగా శిలాఫలకాల మీద రాసినటువంటి స్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో మొట్టమొదటిసారిగా 966వ సంవత్సరము క్రీస్తు శకము, అంటే ఇప్పుడు 966వ సంవత్సరంలో పల్లవులకి సంబంధించినటువంటి ఒక మహారాణి గురుజీ, ఆమె పేరు ఏంటంటే సమవాయి. 966వ సంవత్సరంలో ఈ దేవాలయం ఇక్కడ ఉంది, దీని ప్రాశస్త్యం ఇది, సంగతి సంవత్సరం మొట్టమొదటిసారిగా రికార్డెడ్ ఎవిడెన్స్ అన్నమాట. ఓకే, దాని తర్వాత దాన్ని పల్లవులు, చోళులు వీళ్ళందరూ పరిపాలించారు. అప్పుడప్పుడు అభివృద్ధి చేస్తూ వచ్చారు. 3 వైపుల నుంచి మార్గాలు ఉన్నాయి, ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళు పోతూ ఉండేవాళ్ళు, జరిగిపోతా ఉంది వ్యవహారం. భారతదేశానికి మొఘలులు వీళ్ళందరూ వచ్చినప్పుడు ఏం చేశారంటే, వాళ్ళల్లో కొంతమంది ఈ సౌత్ ఇండియాకి వచ్చినప్పుడు ఆర్కాట్ అనేటువంటి సామ్రాజ్యం ఉండేది. ఓకే, ఆర్కాట్ అంటారు, తమిళనాడులో ఉంది. ఆ ఆర్కాట్ అనేటువంటిది ముస్లిమ్స్ కింద ఉండేది. ఆర్కాట్ మహారాజులు అంటారు, ముస్లిమ్స్ కింద ఉండేది. అప్పుడు ఫ్రెంచ్ వాళ్ళకి, బ్రిటిష్ వాళ్ళకి 18వ దశాబ్దంలో 1800s వాళ్ళిద్దరి మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతం నాదంటే ఈ ప్రాంతం నాదని. ఓకే, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఉన్నారు కదా, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఫ్రెంచ్ వాళ్ళ ఆధిపత్యంలో నుంచి దాన్ని ఈ ముస్లిం రాజుల యొక్క ఆధిపత్యంలో నుంచి దాన్ని తీసేసుకొని 1801వ సంవత్సరంలో పూర్తి ఆధిపత్యాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలోకి పోయింది. ఓకే, అప్పుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ చిత్తూరు జిల్లా దానికి సంబంధించినటువంటి కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో, చిత్తూరు, కడప ఆ ప్రాంతాల్లో ఉండే కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో రూల్స్ అని ఆయన చాలా తెలివిగా ఏం చేశాడంటే, ఈ బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైనా అంతేగా, నీకు నాకు మధ్య తగాద పెట్టి నీ దగ్గర కొంత నా దగ్గర కొంత తీసుకున్నట్టు ఎవడ పక్కన చేరి. భారతదేశంలో రైతులను సర్వనాశనం కావడానికి కారణం వాళ్ళే. ఓకే, అది కూడా ఒక చిన్న బిట్లో చెప్తా. ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, సామ్రాజ్యాలు ఉండే కదా, సామంత రాజులు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరి మధ్య తగాదాలు పెట్టి ఒకడు పక్కన చేరేవాడు. తర్వాత రెండో వాడు కూడా వచ్చి వాళ్ళతో కూడా కలిసిపోయేవాడు. ఓకే, వీళ్ళు ఏం చెప్పారంటే, రైతుల మీద నువ్వు పన్ను ఇవయ్యా, ఆ రోజుల్లో లెక్క ప్రకారం చూసుకుందాం, ఎకరానికి 2 రూపాయలు వేయి సంవత్సరానికి అంటే ఈ రాజులు వేశారు. ఇంతకుముందు ఏంటంటే వాళ్ళకి పంట పండితే ఏదో ఒక బస్తా వడ్లను, అదే కందిపప్పున ఈయన పాప రాజులకు ఇచ్చేవాడు, లేదంటే అక్కడ ఉండే జమీందారులకు ఇచ్చేవాడు. ఓకే, వీళ్ళు వచ్చి ఏం చేశారంటే దీన్ని చట్ట రూపంలో తీసుకొచ్చారు. ఇవ్వాల్సిందే అని 2 రూపాయలు తీసుకోనికి ఎందుకు, అందులో 10 రూపాయలు ఉంచుకొని మిలియన్ రూపాయలు నాకు ఇవి అన్నారు. ఓకే, ఈ పన్నుల దెబ్బకి రైతులు కుదేలైపోయారు, అప్పులు పాలైపోయారు. వాళ్ళు కనుక అప్పులు పాలైపోతే పొలం తీసేసుకో, ఓకే, పొలం కూడా సరిపోలేదనుకో ఇల్లు తీసేసుకో, అది పద్ధతి. ఓకే, దాంతో రైతులు సర్వనాశనం అయిపోయారు. దానికి కారణం ఏంటంటే, ఈ స్వతంత్ర ఉద్యమం చేయడానికి వీళ్ళకి తిరగడానికి, భోజనాలకి, పాంప్లెట్స్ ప్రింట్ చేయడానికి, వార్తాపత్రికలు నడవడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అర్థం కాలేదు బ్రిటిష్ వాళ్ళకి. శోధించిన తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే, ఈ రైతులు బాగా ధనవంతులుగా ఉన్నారు, వీళ్ళే డబ్బులు ఇస్తున్నారు, వీళ్ళని ఎట్ట దెబ్బతీయాలని వాళ్ళు చేసిన దిక్కుమాలిన పని. ఓకే, నీచమైన మాదర్చేత పని చేశారు వాళ్ళు. దాంతో రైతులు నాశనం అయిపోయారు.
సరే అఫ్ కోర్స్ ఇప్పుడు మన రాజకీయ నాయకులు కూడా అదే చేసి వస్తున్నారు అనుకో, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. సో సమయ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎస్ గురుజీ. అట్లా రిచ్గా ఉండేటువంటి ఫార్మర్స్ అలా నాశనం చేశారు. కానీ టెంపుల్స్ విషయంలోకి వచ్చేసరికి ఏమైందంటే, ఎస్పెషల్లీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించింది కానీ, అనంత పద్మనాభ స్వామికి సంబంధించింది కానీ, మధుర మీనాక్షి, కంచి కామాక్షి ఇలాంటి పెద్ద పెద్ద దేవాలయాలు ఏవైతే ఉన్నాయో, ప్రజలకు బాగా విశ్వాసం ఉందో వాటి జోలి వీళ్ళు పోలా. ఓకే. కానీ చిన్న చిన్న వాటిని మటుకు బాగానే ఇది చేశారు. ఆ సందర్భంగా ఏం చేశారంటే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బ్రూస్ అనేటువంటి ఆయన 1821 సంవత్సరంలో 42 సూత్రాలతోటి ఒక డాక్యుమెంట్ ఇచ్చాడు. ఓకే. 42 ప్రిన్సిపల్స్ తోటి. అంటే వీళ్ళ టెంపుల్ జోలు కనుక వెళితే మనకు వీప్ పైరిపోతుంది రా బాబు అన్న సంగతి తెలిసింది వీళ్ళకి. దాని జోలు పోలా. కొన్ని హిందువులకి ముస్లిమ్స్కి తగాద పెట్టి గొడవ చూద్దామంటే లేదు. ముస్లిం సామ్రాజ్యాలన్నీ పతనం అయిపోయినాయి. ఔరంగజేబు గిరంజేబు అందరూ పోయారు. మొఘల్ సామ్రాజ్యం కూడా పతనం అయిపోయింది. ఆ లాస్ట్ తరానికి సంబంధించిన మొఘలాయన ఎవరైతే ఉన్నాడో ఒక ఆయనేమో తర్వాత బర్మా వెళ్ళిపోయాడు. వీళ్ళంతా ఆధిపత్యం చేశారు. 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చింది. దట్ ఈస్ డిఫరెంట్. ఇది ప్రజలకు తెలిసింది చిన్నప్పుడు. సో ఆ సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఎలా ఫ్రేమ్ చేశారంటే, ఆ సూత్రాలని ప్రతినిత్యము జరిగేటువంటి కార్యక్రమాలలో జోక్యం చేసుకోకూడదు. ఓకే. ఆదాయాన్ని ఇలా తెచ్చుకోవాలి, ఈ ఆదాయాన్ని ఇలా ఉపయోగించాలి, ఓకే, ఈ రోజుల్లో ఈ పండుగలు ఈ విధంగా చేయాలి. అంటే ఏంటి, మన సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో ఆ సాంప్రదాయాలకు అనుగుణంగానే ఈ రూల్స్ ఫ్రేమ్ చేశారు. ఓకే. 42 సూత్రాలు ఫ్రేమ్ చేసి అల్టిమేట్ గా ఏం చేశారంటే, వచ్చే ఆదాయంలో మాకింత, ఇది అడిగిపోయినా అంతే, నీకెంత నాకెంత, ఈ రోజు నా జేబులో ఎంత, ఇది వాళ్ళ పద్ధతి, దిక్కుమాలిన పద్ధతి. ఓకే. అట్లా ఎంత దోచుకున్నారంటే, వాళ్ళు పరిపాలించిన టైంలో ఇండియాలో $32 ట్రిలియన్ దోచుకున్నారయ్యా. 32 ట్రిలియన్ దోచుకున్నారు. ప్రజలు గుర్తుపెట్టుకోండి, ఇది అంత దోపిడీ చేశారనమాట. ఇంకా దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను చాలా చెప్పగలను. ఇప్పుడు మా ఊరు దగ్గర పల్నాడు జిల్లాలో లైమ్ స్టోన్ బాగా దొరుకుతుంది. ఆ లైమ్ స్టోన్ ని దానికోసం అని చెప్పి రైలు మార్గం వేసి దాన్ని తీసుకెళ్లి మచిలీపట్నం పోర్టు దగ్గర తీసుకెళ్లి, మచిలీపట్నం పోర్టు నుంచి లండన్కి తీసుకుపోయి సిమెంట్ తయారు చేసి మళ్ళీ ఆ సిమెంట్ తీసుకొచ్చి మనకు అమ్మేవాడు. వాడు రైల్వే లైన్ ఏమో మన మీద ప్రేమతోటే లేదు, కాలేజీలు స్కూల్స్ ఏమి ఎట్లా వాళ్ళ కోసం చేసిన పనులు. చెన్నై నుంచి మెడ్రాస్ కలకటాకు ఉండే నేషనల్ హైవే వాళ్ళు వేసిందే. ఎందుకు వేసారా బాబు, మన కోసం వేయలే. ఇది పోర్టే అది పోర్టే, ఆ పోర్ట్ నుంచి ఈ పోర్టు కనెక్షన్, బాంబే నుంచి మచిలీపట్నం పోర్టు కనెక్షన్. అందుకని బాంబే, హైదరాబాద్, విజయవాడ, మచిలీపట్నం నేషనల్ హైవే ఇది. ఇది కూడా వాడేసిందే. దేనికోసం అంటే బాంబే పోర్టుని మచిలీపట్నంతో కలపాలి, మెడ్రాస్ పోర్టుని తీసుకెళ్లి కలకటాతో కలపాలి. దీనికోసం చేసిన పనులు. వాళ్ళు మేము ప్రేమతో చేయలే. ఫార్మర్స్ నేమో సాగుకోటి చెవులు మూసేశారు, అడుక్కు తినేవాళ్ళని చేశారు. మన రాజకీయ నాయకులు ఇప్పుడు అదే పని చేస్తున్నారు. ఈ దరిద్రం ఉన్న అడుగులు అదే పని చేస్తున్నారు. వాళ్ళు ఈ నేషనల్ హైవేస్ రైల్వేస్ చేసింది వాళ్ళ కోసం, మన కోసం కాదు, ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇదేందండి నాగార్జున రెడ్డి గారు, మీరు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి చెప్పండి, ఇవన్నీ చెప్తున్నారని అంటున్నారేమో. సమయం సందర్భం వచ్చింది కాబట్టి ఇట్లా. సరే, ఇప్పుడు దీనికి రిలేటెడ్ గా మాట్లాడితే 1821 సంవత్సరంలో ఆ రూల్స్ ని ఆయన ఫ్రేమ్ చేశాడు. దాని ప్రకారం నడుస్తుంది. 1932 సంవత్సరం వచ్చేసరికి ఏమైందంటే, మనకు అప్పుడు ఇంకా ఆంధ్రప్రదేశ్ విడిపోలేదుగా, అది మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉంది. ఈ మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడు ఏం చేశారంటే, దీన్ని ట్రస్ట్ కింద చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ 1932 సంవత్సరంలో. తర్వాత మనకి దేవాదాయ ధర్మాదాయ చట్టం వచ్చింది. దాని కింద టిటిడి బోర్డు, అది సంగతి సమాచారం ఏర్పడ్డాయి, జరుగుతూ ఉన్నాయి. మరి దీని రిచ్నెస్ ఆఫ్ ద టెంపుల్ ఏందో కూడా తెలియాలిగా. దీని ఎంత రిచ్ టెంపుల్ అంటే, నెట్వర్త్ అంటే ఏంది, ఆదాయం అంటే అప్పులు, ఆస్తులు, ఆస్తుల్లో నుంచి అప్పులు కన్నా తీసేస్తే నెట్వర్క్ వస్తుంది. 3 లక్షల కోట్ల విలువ. 3 లక్షల కోట్లు. వాళ్ళకి అప్పులు ఏమి లేవు, అంతా కూడా ఆస్తులే. 3 లక్షల కోట్ల రూపాయల విలువ. 8,088 ఎకరాల భూమి, 11,300 కేజీల బంగారం. ఆ బంగారం కూడా మిస్ అయింది అనేటువంటి వార్తలు చాలా రకరకాల కామెంట్లు వస్తుంటాయి. ఒకసారి ఏమైందంటే, తిరుమల తిరుపతి దేవస్థానం మీద కూడాను ఫిమా యాక్ట్ కింద కేసు పెట్టారా ఒకసారి. ఎందుకో తెలుసునా,
ఆయన ఎవరో భక్తుడు ఏం చేశాడంటే ఫారెన్ కరెన్సీలో డొనేషన్ చేశాడు, అమెరికన్ డాలర్లో డొనేషన్ చేశాడు. ఆ డొనేషన్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి దాన్ని ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే. బ్యాంకులో తీసుకెళ్లి డిపాజిట్ చేసుకున్నప్పుడు ఎవరో మాకు తెలిసినటువంటి భక్తుడు అమెరికా నుంచి వచ్చిన వాడు డిపాజిట్ చేశాడండి, ఇది దేవాలయానికి కానుకల కింద ఇచ్చాడు అని చెప్పి ఫారెన్ ఇన్వర్డ్ రెమిటెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఓకే. ఈ సర్టిఫికేట్ తీసుకోలేదు తిరుపతి దేవస్థానంలోనే ఆర్బీఐ వాళ్ళు 2 కోట్లు పెనాల్టీ వేశారయ్యా, కట్టారులే. దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్. అంటే చిన్న విచిత్రమైన విషయం కాబట్టి చెప్తున్నా. సో ఇది తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు, సంగతి సమాచారం ఎట్సెట్రా ఎట్సెట్రా. తిరుపతి లడ్డును గురించి చాలా పెద్ద వివాదం అయిందిగా. మరి అసలు ఇది లడ్డు అనేటువంటిది ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1715వ సంవత్సరం నుంచి ఈ లడ్డు ప్రసాదం అనేటువంటిది మొదలుపెట్టారు. ఓకే. మరి బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు? 1821 సంవత్సరంలో కదా, 42 సంవత్సరాల పాటిచ్చింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ లడ్డు అమ్మడం అనేటువంటిది మొదలుపెట్టండి, వచ్చిందంటే ప్రతి లడ్డుకి మాకు 10 పైసలు ఇవ్వండి అన్నారు. అది కూడా ఆదాయమే. వాళ్ళకి దేంట్లోనే కమిషన్ కావాలి. దేంట్లో అయినా కమిషన్. చెప్పే కదా నీకు, ఈ రోజు నీకెంత నాకెంత, నా జేబులోకి ఎంత, ఇదే ప్రిన్సిపల్. నీకెంత నాకెంత, నా జేబులోకి ఎంత. చివరికి లడ్లు అమ్మడం అనేటువంటిది అంత ముందు లేదు, వచ్చిన తర్వాత ప్రవేశపెట్టినది. దేనికోసం? వాళ్ళ ఆదాయం కోసం. అంతకుముందంతా ఫ్రీనే. ఎవరైనా లడ్డు కనుక తీసుకున్నట్టు కానుకలు ఇస్తే కానుకలు ఇచ్చేవాడు. ఓకే. ఆ లడ్డు అమ్మడం అనేటువంటిది బ్రిటిష్ వాడు మొదలుపెట్టింది. దాని మూలకంగా ఆదాయం ఎంత వచ్చేది తెలుసా నీకు? 1900 సంవత్సరం వచ్చేసరికి దాని మీద వచ్చేటువంటి ఆదాయము సంవత్సరానికి ₹1,00,000 వచ్చేదట. సంవత్సరానికి ₹1,00,000. అంటే ఆ రోజుల్లో సంవత్సరానికి 1,00,000 అంటే ఈ రోజుల్లో ఎంత ఉంటుందో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఈజీగా 100 కోట్లు వేసుకోవచ్చు. ఆ డబ్బులన్నీ కూడాను ఈ బ్రిటిష్ వాళ్ళని ఈ కలెక్టర్లకి జీతాలు ఇవ్వడానికి, వాళ్ళకి తాగి తందనాలు ఆడడానికి, ఊటీ గిటి వెళ్ళి ఎండాకాలంలో కొనుక్కోవడానికి, వాళ్ళ సైన్యాన్ని మెయింటైన్ చేయడానికి, పోలీసుని మెయింటైన్ చేయడానికి ఖర్చు అన్నమాట. ఓకే. ఆ లడ్డు అమ్మకం అనేటువంటిది అప్పుడు మొదలైంది. సరే, అది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుందంటే దట్ ఈస్ ఇంతవరకు ప్రజలకి సరిపోతుంది అనుకుంటా. ఎస్ గురించి. అంటే లడ్డుకి సంబంధించి తయారీ ఎప్పుడు, దాని యొక్క అమ్మకం ఎప్పుడు అనే అంశాలు కూడా వచ్చినాయి కాబట్టి 1900 సంవత్సరం నుంచి వస్తున్నటువంటి ఆచారం. 1900 సంవత్సరం నుంచి కాదు, 1921లో ఎప్పుడైతే సూత్రాలు అనేటువంటి చేశారో అప్పటి నుంచి మొదలు పెట్టారు అమ్మడం అనేటువంటి. కానీ 1900 సంవత్సరంలోనే లడ్డు అనేది స్టార్ట్ అయింది. 1821 సంవత్సరంలో సూత్రాలు అప్పటి నుంచే స్టార్ట్ అయింది. ఓకే. దానికి సంబంధించిన లెక్క డొక్కా కనుక చూస్తే ఏమైందంటే 1900 సంవత్సరంలో 1900, 1901, 2 సంవత్సరాల్లో దానికి సంబంధించిన లెక్కలు చూస్తే 6 రోజుల్లోనే సంవత్సరానికి ₹1,00,000 వచ్చేదట. ఆల్మోస్ట్ 2 శతాబ్దాలకు పైగా ఉన్నటువంటి చరిత్ర. కానీ ఇప్పుడు 2025లో ఆ లడ్డుకి సంబంధించి వచ్చినటువంటి దుష్ప్రచారం, దాంట్లో రకరకాల వ్యర్థాలు గెలుస్తున్నాయని, లేదంటే జంతువుల కొవ్వు గెలుస్తుందని, లేదంటే కూరగాయల వెజిటబుల్స్ కొవ్వు దాంట్లో కలిపి చేస్తున్నారని చెప్పి రకరకాల కామెంట్లు ఈ టైంలో రావడానికి గల కారణాలు ఏంది? ఇప్పుడు నేనేమంటానంటే, అసలు ఈ వివాదాలు అనేటువంటి ఎప్పుడు మొదలైనవి అంటే అమర్, తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వివాదాలు ఈ మధ్యకాలంలో చాలా వింటున్నాం మనం. అవును గురుజీ. ఈ వివాదాలు అనేటువంటి ఎప్పుడు మొదలైందంటే 1932లో మెడ్రాస్ ప్రెసిడెన్సీలో భాగం కదా. అవును. 1953లోనో 54లోనో ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది విడిపోయింది కదా. డేట్ గుర్తులేదు నాకు, 1953లోనే అనుకుంటాను, 53లోనో 53 అనుకుంటాను. సబ్జెక్ట్ టు కరెక్షన్, క్షమించు గారు, గోవిందా గోవిందా గోవిందా, క్షమించు గారు. అప్పుడు తిరుపతి అనేటువంటిది ఎవరికి చెందాలి అనే క్వశ్చన్ వచ్చింది. వాళ్ళు అప్పుడు ఏమంటారంటే, తిరుపతి అనేసి అంటే మా తమిళ నేమ్ కాబట్టి, మొదటి నుంచి కూడాను మా సాంప్రదాయాలే అవలంబిస్తున్నారు కాబట్టి, 1932లో కూడాను ప్రెసిడెన్సీలో ఉంది కాబట్టి, బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కూడాను మెడ్రాస్ కలెక్టర్ కిందనే ఉంది కాబట్టి తిరుపతి మాధవి అంటారు. ఓకే. అక్కడ చేసేటువంటి ప్రసాదాలు కానీ అవన్నీ కూడా మా వాళ్ళే చేస్తూ ఉన్నారు. తిరుప్పావై కూడా చదువుతూ ఉంటారు, సంగతి సమాచారం ఇది మాదన్నారు. దానికి మన వాళ్ళు ఏం సమాధానం చెప్పారంటే, ఇది ఆంధ్రప్రదేశ్ భూభాగంలోకి వస్తుంది, భూభాగాన్ని చేసినప్పుడు. అవును, రైట్, నువ్వు తిరుపతి మాదంటున్నావు కదా, పేరు మాది కాబట్టి అది ఇది అని చెప్పి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. మెడ్రాసు మహాపట్నంలో 44% తెలుగువాడు ఉన్నారు. మెడ్రాసులో 44% ఇచ్చి మాకు. కోయంబత్తూరులో 25% ఉన్నారు. ఆ 25% కోయంబత్తూరు మాకు ఇచ్చేయి. ఓకే.
మెడ్రాసు కోయంబత్తూరు రెండు ఎడ్యుకేషన్ పరంగా, వైద్య పరంగా, ఆరోగ్యపరంగా, పోర్టు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, పరిశ్రమలు ఇన్నున్నాయిగా. అవును. మన ఆదాయం పోతుగా ఇచ్చేస్తే అట్ట కుదురుతుందండి. మెడ్రాస్ అనేటువంటిది అసలు మాదండి, మొట్టమొదటిలో ఒరిజినల్గా చెన్నై ఉందండి అన్నారు. చెన్నై అనేది తెలుగు పేరు రా బాబు, తమిళ పేరు కాదన్నారు. మనం గట్టిగానే వాదించారు ఆ రోజుల్లో. ఇదంతా లాభం లేదు అని చెప్పి వదిలేసుకున్నారు. ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నా. ఓకే. ఇప్పుడు ఏమైందంటే మన తెలుగువాడు మెడ్రాస్తో కలిసి ఉన్నప్పుడు బియ్యము, కందిపప్పు, మిరపకాయలు, ఉల్లిపాయలు, పూలు, పళ్ళు, తమలపాకులు, అట్టిపళ్ళు చాలా ఫ్రీగా తీసుకుపోయేవాడు మన దగ్గర నుంచి. మన వాళ్ళకేమో చదువు లేదు, వాళ్ళకేమో చదువు ఉంది, ఇంగ్లీష్ వచ్చు, ఉద్యోగాలేమో వాళ్ళకి పోయాయి. మరి మన తెలుగు జాతికి అన్యాయం జరిగిందా లేదా? అంతే కదా. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఏమైందంటే అన్ని రిస్ట్రిక్షన్స్ వచ్చినాయి. దాంతో ఏమైందంటే వాళ్ళకి, తమిళనాడులో వాళ్ళకి, ఎస్పెషల్లీ మెడ్రాసు చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిపోయింది. అంతకుముందు 5 పైసలకి 10 పైసలకి ఇడ్లీ. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ విడిపోయి తమిళనాడు సపరేట్ అయిపోయిందో, ఇక్కడ నుంచి మనం బియ్యం పంపించడం మానేసాము, రిస్ట్రిక్షన్స్ పెట్టి. తడ దగ్గర నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి ఎప్పుడైతే ఆపేసామో 5 పైసలు ఇడ్లీ కాస్తే 25 పైసలు అయింది. ఓకే. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోలా? అంతే కదా. కడుపు మండిపోద్దా లేదా ఎవరికైనా? క్వైట్ న్యాచురల్ కదా, ఎవరికైనా అనిపిస్తుంది. న్యాయాలు ధర్మాలు అక్కడ ఉండవు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చిదంబరం గాడు అనకూడదు, తీసేది, కట్ చేసి, చిదంబరం మనకు అంతకుముందు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న ఆయన ఆంధ్రప్రదేశ్కి ఎంత ద్రోహం చేశాడంటే నేనే ప్రత్యక్ష సాక్షి. 16-17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు చిదంబరము ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయిందిగా. ఆ కడుపు మంట చల్లారలా మనిషికి. ఓకే. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వచ్చిందిగా, బాగా అభివృద్ధి చెందిందిగా, చిదంబరానికి కడుపు మంట. బెంగళూరులో వచ్చింది, బాగా అభివృద్ధి చెందిందిగా, కడుపు మంట. బాంబేలో కూడా ఇచ్చారు ఎస్టీపీ స్కీమ్ కింద, కడుపు మంట. హైదరాబాదు బెంగళూరుతో కంపేర్ చేసుకుంటే మెడ్రాస్ లో తక్కువ, చిదంబరానికి అది కడుపు మంట. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కి సంబంధించిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అన్ని చాలా ఉన్నాయి. ప్రజలు కూడా తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నా. ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఎగ్జామ్షన్ ఇవ్వాలిగా. మరి ఎస్టీపీ స్కీమ్ కింద ఏంది, నువ్వు సెంట్రల్ ఎక్సైజ్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, జిఎస్టీ కానీ, వ్యాట్ కానీ ఏది కట్టే పని లేదు. హైదరాబాద్ లో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, మెడ్రాస్ లో లేవని వీడికి ఎంత కడుపు మంట అంటే, హైదరాబాద్ లో ఉండే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళందరూ నన్ను రిక్వెస్ట్ చేస్తే, అంటే నేను కూడా సాఫ్ట్వేర్ లో ఉన్నాను కాబట్టి, ఎస్ఐపి సంవత్సరం నాకు కొన్ని ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాబట్టి, సార్ అది ఇన్కమ్ ట్యాక్స్ లో ప్రాఫిట్స్ మీద దాని మీద ఎగ్జామ్షన్ ఉంది, కస్టమ్స్ డ్యూటీ కానీ ఏమీ కట్టే పని లేదు, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అయితే ట్యాక్స్లు కట్టాల్సి వస్తుంది సార్, మేము కంప్యూటర్లో కొనుక్కున్నా ఏ కొనుక్కున్నా కానీ కట్టాల్సి వస్తుంది, ఎగ్జామ్షన్ ఇప్పిస్తే బాగుంటుంది సార్ అంటే, వీళ్ళందరి తరఫున రిప్రజెంటేషన్ తీసుకొని నేను ఢిల్లీ వెళ్ళాను. ఒకరోజు నేను ఆ రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఆ రిప్రజెంటేషన్ అప్పుడు ఈ కంప్యూటర్స్ కి సంబంధించిన మినిస్టర్, ఐ థింక్ తమిళనే, ఐ థింక్ దయానిధినే ఏదో ఉండాలి ఆయన పేరు, ఐ ఫర్గాట్ హిస్ నేమ్. ఈ ప్రపోజల్ బాగానే ఉందండి అని చెప్పి సైన్ చేసి ఇచ్చాడు ఫైల్ మీద. చిదంబరం దగ్గర తీసుకెళ్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు దాని మీద సైన్ చేయలేదు. అందుకని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీద నీకు ఎగ్జామ్షన్స్ 20 సంవత్సరాలు, అది కూడా పివి నరసింహారావు తీసుకొచ్చిన స్కీము. మన చంద్రబాబు నాయుడు ఏదో డబ్బా కొట్టుకుంటాడు కానీ నేను చేసిన ఆయన చేసింది పివి నరసింహారావు గారి స్కీమ్ అది. చిదంబరం సైన్ చేయలేదా? ఎంత ఉంటుంది అనుకున్నాం అది? తిప్పి కొడితే హైదరాబాద్ లో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ మొత్తానికి కూడాను వచ్చేటువంటిది ఆదాయము, అంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రివ్యూలోకి వచ్చేటువంటి ఆదాయం కానీ, సెంట్రల్ ఎక్సైజ్ కానీ కష్టం కానీ మహా ఉంటే సంవత్సరానికి 200 కోట్ల కంటే ఉండదు. దాని మీద నువ్వు 20% ట్యాక్స్ చేసుకున్నా కానీ 40 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఉండదు. 200 మీద 20% వేసుకున్నా కానీ 40 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఉండదు. ఆ 40 కోట్ల రూపాయల ఎగ్జామ్షన్ ఇవ్వడానికి కూడా చిదంబరం ఒప్పుకోలేదా? మరి ఇది అన్యాయమా, న్యాయమా, ధర్మమా అనేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నాను, నేను వదిలేస్తున్నాను. సమయ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అట్లా ఇవ్వలేదుగా మనకి ఆ రోజు, ఆ విధంగా జరిగింది. అందుకని తిరుపతి నీ ఆర్గ్యుమెంట్ తప్పయా, కుదరదు అనేసి మన వాళ్ళు గట్టిగా వాదించేసరి మానేశారు. సో ఈ తగాదలు అనేటువంటి అప్పటి నుంచి మొదలైనవి, అంత ముందు లేవు. అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు కొట్టుకున్నారు, ఫ్రెంచ్ వాళ్ళు పోయారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు రూల్స్ ఏదో ఫేమ్ చేశారు, సంఘ సంవత్సరం బాగానే ఉంది. తర్వాత కూడా మళ్ళీ తగాదలు మొదలైనవి. ఇప్పుడు ఈ తగాదలు అనేటువంటిది ఎంత దూరము పోయాయి, ఎన్ని రకాలైనటువంటి తగాదలు వచ్చాయంటే, సీక్వెన్స్లో కనుక తీసుకుంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రధానంగా నేను చూసినటువంటి మేజర్ తగాదలు అంటే 5. ఫస్ట్ తగాద మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడు చెప్పేశాను నేను, అయిపోయింది. దాని పర్యవసానం చెప్పాను, అయిపోయింది.
ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి గారు తెలుసుగా నీకు? అవును. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ వెబ్సైట్లో యేసుప్రభువు గారి బొమ్మ కనపడుతుంది, శిల్వ గుర్తు కనపడుతుందని దిక్కుమాలిన దరిద్ర ప్రచారాలు చేశాడు అయ్యా. ఓకే. న్యాయమా ధర్మమా ప్రజల విజ్ఞతకు వదిలేస్తాం. దాని మీద ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య స్వామి గారు టీటీడీ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. వాళ్ళు చేసినటువంటి రిక్వెస్ట్ మేరకి ఈ ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి గారి మీద, ఆయన సంస్థల మీద కేసు పెట్టారు. 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా, 100 కోట్లు. అవును. ఇప్పటికి కూడా కేసు డిసైడ్ కాల. అవును. మొన్న ఈ మధ్య ఒక 5-6 నెలల కింద ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చినప్పుడు అడిగారు పత్రికా విలేకరులు, ఎవరో మీలాంటి వాళ్ళే, ఏంది సార్ అది మీరు కేసు పెట్టారు కదా 100 కోట్ల పరువు నష్టం దావా ఏమైంది అనేసి అంటే, జడ్జిమెంట్ రిజర్వ్ చేసి పెట్టారండి, ఇంకా జడ్జిమెంట్ రాలేదు, నేను అది అడుగుదామని చెప్పి వచ్చాను, కానీ టైం లేదు, వాళ్ళు అడగలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి ఢిల్లీ వెళ్ళిన తర్వాత లెటర్ రాస్తానులేండి అన్నాడు. మరి ఏం చేశాడో మనకి తెలియదు. ఓకే. ఇంకొక మాట ఏం చెప్పాడు తెలుసా? ఏబిఎన్ రాధాకృష్ణమూర్తికి అంత సీన్ లేదు, కట్టేటువంటి సీన్ లేదని మీరు అంటున్నారు కదా పత్రికా విలేకరులు అడిగితే, ఆయన కట్టకపోతే చంద్రబాబు నాయుడు కడతాలేండి అన్నాడు. చాలా క్యాజువల్గా చెప్పాడు ఆయన. ఓకే. ఇది ఒక తగాదా. రెండవది లడ్డు వ్యవహారం. నీకు ఆ లడ్డు వ్యవహారాన్ని గురించి నీకు కర్త పుస్తకం తెలుసు కదా, వచ్చింది కదా అది. దాని మీద కూడాను ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య స్వామి గారు కేసు పెట్టారు. చంద్రబాబు ఏమో అందులో పంది కొవ్వు లాంటిది కలిపారని చెప్పాడు హాఫ్ నాలెడ్జ్ తోటి. అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు గారు అనుకుంటాను, ఆయన ఏమో అలాంటిది ఏమి లేదు అని చెప్పాడు. ఈ రెండింటికి మధ్యలో ఏదో ఒక దిక్కుమాలి రిపోర్ట్ కూడా పట్టుకొచ్చారు. ఆ రిపోర్ట్ తీసుకురావడానికి గుజరాత్ దాకా పోవాల్సిన పని ఉందా? కామన్ సెన్స్ ఆలోచిద్దాం. అంతే కదా. తిరుపతిలోనే వెంకటేశ్వర యూనివర్సిటీ లేదా? హైదరాబాద్లో అగ్రికల్చరల్ యూనివర్సిటీ లేదా? హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఉందిగా? హైదరాబాద్లోనే ఫుడ్ న్యూట్రిషన్ ఇన్స్టిట్యూట్ ఉందిగా? మైసూర్లో కూడా నేషనల్ ఫుడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఉందిగా? మరి అక్కడ చేసి కూడా గుజరాత్ దగ్గరికి ఎందుకు తీసుకుపోయావు? వీళ్ళకి అనుకూలంగా రిపోర్ట్ రాయించుకోవడానికి తీసుకెళ్లారు. పోనీ ఆ కంపెనీ ఏమైనా పెద్ద గొప్ప కంపెనీ అంటే వాళ్ళు పెద్ద మాయగాడు, అదొక పెద్ద హిస్టరీ. మళ్ళీ దాని గురించి ఇంకో వీడియో చేసుకో. ఇట్లా కూడాను తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించారుగా. ఎవడో విదేశీయులు పట్టించరా పాప. ఆ విదేశీయుడైనటువంటి భూసి 42 సూత్రాలతోటి ఎప్పుడు కూడా ఇట్లాంటి చోటు రాదా, ఈ విధంగా నడుపుకోండి అన్నాడు. చివరికి నాకు 10 పైసలు ఇవ్వండి అన్నాడు, ₹1,00,000 సంపాదన కోసం. కానీ ఇలాంటి మాదర్చేత పనులు అయితే చేయలేదుగా. కానీ మన వాళ్ళు చేసిన పని ఏంటి? ఇది న్యాయమా ధర్మమా ప్రజల విజ్ఞతకు వదిలేస్తాం. ఇది రెండవ విషయం. మూడవ విషయం ఏంటంటే టికెట్లు అమ్ముకోవడం. వెబ్సైట్ కనుక నువ్వు కనుక ఓపెన్ చేస్తే, కళ్యాణం టికెట్లు కనుక ఓపెన్ చేస్తే, ఐ థింక్ మరి ఇప్పుడు ఎంత ఉందో తెలియదు, నేను ఎప్పుడో కళ్యాణం టికెట్లు ఇంతకుముందు ఓపెన్ చేసినప్పుడు 2,500 ఉండేది, ఎంత ఉందో నాకైతే తెలియదు. అసలు వెబ్సైట్ పనిచేయదట ముందు. ఓ 10 నిమిషాల తర్వాత చూస్తే టికెట్స్ అన్నీ అయిపోయినాయి వస్తుందట. కారణం ఏంటంటే అదొక పెద్ద మాయాజాలం. ఆ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అమెరికన్ కౌన్సిలేట్లో కూడా ఇలాగే జరిగిందంట. మనం వీసా కోసం కనుక అప్లై చేసుకుంటే 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి వస్తున్నాయంట. ఇదేంద్రా 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి అప్లై చేయడం రావడం ఏంది? సంఘ సంవత్సరం చూస్తే వీళ్ళు బ్లాక్ చేసి పెట్టి ముందు వీళ్ళు ఏదో రకరకాల నేమ్స్ మీద బుక్ చేసేసుకొని డేట్స్ అన్ని కూడా ఫిల్అప్ చేసేసుకుంటున్నారట అమెరికన్ కౌన్సిలేట్ లో. అదే విధంగా తిరుపతిలో కూడా చేశారట. ఇది మన వాళ్ళు కనపట్ల. మళ్ళీ ఇది కనిపెట్టింది ఎవరైనా అమెరికా వాళ్ళే. దాని లింక్ చూడు ఎక్కడికి వచ్చిందో. తిరుమల తిరుపతి దేవస్థానంలో ₹300, ₹500, ₹5,000 టికెట్లకి దాకా వచ్చింది అన్నమాట. 2 విషయాలు చెప్పుకున్నామా? ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి 100 కోట్లు, సుబ్రహ్మణ్య స్వామి. చంద్రబాబు నాయుడు గారు లడ్డు హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడింది. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పెట్టించడానికి చేసిన పని. దాని మీద కూడాను ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య స్వామి గారు సుప్రీంకోర్టులోని కేసు పెట్టాడు. మళ్ళీ ఏదో చిట్ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. తిరుమల తిరుపతి సుప్రీంకోర్టు వాళ్ళు కూడా గట్టిగానే అడిగారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి సంపూర్ణ సమాచారం లేకుండా, విషయాలు ఏంటో సంపూర్ణంగా తెలియకుండా మీరు ఈ విధంగా మాట్లాడతారా అని సుప్రీంకోర్టు వాళ్ళు కూడా పాపం చంద్రబాబు నాయుడిని గట్టిగానే శివాట్లు పెట్టారు. దానికి సుప్రీంకోర్టు వాళ్ళు పెట్టిన దానికి మన పురంధరేశ్వరి గారు ఎంత వత్తాసు పలికారు అంటే సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన దానికి కాదు, చంద్రబాబు నాయుడు గారికి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తిని సుప్రీంకోర్టు వాళ్ళు ఆ విధంగా మాట్లాడతారా అని వత్తాసు పలికింది. మనకి వీళ్ళందరికీ భక్తి ఉందనుకోవాలా లేదనుకోవాలా? అందులో అసలు బీజేపీ అంటే ఏంది? బీజేపీ అంటేనే ఆర్ఎస్ఎస్, ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ కనుక కలిపితే హిందూ మతమేగా. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళని సుప్రీంకోర్టు ఈ రకంగా మాట్లాడుతుందా అని అడిగే ముందు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు ఈ రకంగా మాట్లాడొచ్చా
అని ఒక వచ్చిన వాళ్ళకి వాళ్ళు కూడా వేసుకోవచ్చు కదా. మళ్ళీ వాడికైనా నువ్వు ఎక్కడున్నావు స్వామి, నువ్వంతా ఏదో నువ్వు కలియుగంలో ఉన్నావు. ఇప్పుడు నువ్వేదో త్రేతాయుగంలో ద్వాపర యుగంలో ఉన్నట్టు మాట్లాడితేట, నువ్వు ఉన్నది కలియుగంలో. ఓకే, కలియుగంలో అలాగే మాట్లాడతారు అంతే. మేము చెప్పింది మీరు వినాలి, మేము చూపించింది మీరు చూడాలి, నోరెత్తి మాట్లాడకూడదు. ఇలాంటి రిస్ట్రిక్షన్స్ అనేటువంటిది కేవలము భారతదేశంలో జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986లో జడ్జిలకు మాత్రమే ఉంది. కానీ అది పురంధరేశ్వరి గారు కూడా వర్తిస్తుందేమో, అందుకని ఆ రకంగా మాట్లాడి. ఇది న్యాయమా ధర్మమా ప్రజలు విజ్ఞతకు వదిలేస్తాం. అంటే కోర్టు అంటే కూడా నీకు అంత లెక్క లేకపోతే ఎట్టా? చంద్రబాబు నాయుడు తప్పు మాట్లాడితే తప్పు మాట్లాడారని అనాల్సింది పోయి సుప్రీంకోర్టు దాకా పోతే కూడా సుప్రీంకోర్టు వాళ్ళు అలా మాట్లాడడం ఏంటి అంటే, నిజంగా మాట్లాడితే జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద సుప్రీంకోర్టు వాళ్ళు చేసినటువంటి దానికి ఈమె చేసిన కామెంట్కి ఆమె మీద కేసు పెట్టవచ్చు తెలుసా? ఓకే, మరి సుబ్రహ్మణ్యం సార్ ముందు రోజులు ఏమైనా కేసు పెడతారేమో తెలియదు. వీలైతే కనుక రేపు ఎప్పుడన్నా ఒకసారి చెప్తాను. పురంధరేశ్వరి గారు ఈ విధంగా మాట్లాడారండి, ఏబిఎన్ రాధాకృష్ణ మీద లడ్డు విషయంలో పెట్టారు కదా, సిలువ విషయంలో పెట్టారు కదా, దీన్ని కూడా తీసుకుని పెట్టండి సార్ అని చెప్తాను నేను. కానీ ఇప్పుడు ఆమె బీజేపీ ఎంపీగా, కానీ ఈయన కూడా బీజేపీ ఎంపీయే కదా. సో ఇదొక విషయం. ఇది కాకుండా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి వింతలు విశేషాలు ఏంటంటే, అన్య మతస్థులు ఎవరన్నా పోతే సంతకం పెట్టి వెళ్ళాలి. డిక్లరేషన్ అసలు డిక్లరేషన్ ఇవ్వడం అనేటువంటిది బుద్ధి తక్కువ పని. దేవుడికి మతం అనేది ఉందా లేదా? మరి అట్లన్నప్పుడు సొంతంగా ఎందుకు పెట్టాలి? సరే, అది ఒక రూల్ కింద పెట్టుకున్నారు. అది బూసీ గారు ఏమైనా పెట్టారంటే ఆయన పెట్టిన రూల్ కాదు అది, ఈ మధ్య కాలంలో వచ్చింది అది. సరే పెట్టారేమో, సంతకం పెట్టచ్చు పోవచ్చు, పెట్టకపోయినా కానీ తప్పులేదు. అబ్దుల్ కలాం గారు కూడా సంతకం పెట్టారు అని కొంతమంది అంటారు, పెట్టలేదని కొంతమంది అంటారు, మనకు తెలియదు. అంత దూరం ఎందుకు వెళ్ళాలి? అంతే కదా. అదో పెద్ద ఇష్యూ అయిపోయినట్టు మధ్యలో మన పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి కాసేపు ఏమో నేను హిందువుని అంటాడు, మా నాయనమ్మ పూజ చేసుకుంటుంటే మా నాన్నగారు ఏమో సొట్ట వెలిగించుకున్నాడు అంటాడు, కాసేమో అసలు మీ మతస్థులమే కాదంటాడు, మాకు అసలు మతంతో సంబంధం లేదంటాడు, మళ్ళీ సనాతన ధర్మం అంటాడు, ఇంకేదో కొత్త కొత్త పదాలని తీసుకొస్తుంటాడు, ఏదో చేస్తుంటాడు. మరి వీళ్ళందరినీ ఏమనాలి అనేటువంటిది ప్రజలు విజ్ఞతకు వదిలేద్దాం. తప్పు అనేటువంటిది ఎవడు చేసినా తప్పే. జగన్మోహన్ రెడ్డి సొంతం పెట్టకుండా వెళ్ళాడు అనేసి అంటే అది కూడా తప్పే. ఇక్కడ రూల్ అంటూ పెట్టినప్పుడు సొంతంగా పెట్టి వెళ్తే పోద్ది, ఏం తప్పే ఉంది అందులో? తప్పేం కాదుగా. నేనే ఉన్నాను బామర్, లెట్ మీ టేక్. నేను మెదక్ చర్చి చూసా, ఆ కట్టడం కానీ అది కానీ సంగతి సంవత్సరం దాని ఏంటి, ఈ చర్చి ఇక్కడ ఎందుకు కట్టారు, ఏ సందర్భంలో కట్టారు, దేని మూలకంగా కట్టారు, సంఘ సంవత్సరం అంతా చెప్పుకున్నాను. ఇప్పుడు అదంతా కానీ చెప్పాలంటే టైం పడుతుంది కాబట్టి చెప్పడం లేదు. ఇట్స్ అన్ ఎక్సలెంట్ ఆర్కిటెక్చర్, ఒక మంచి ఉద్దేశంతో కట్టినటువంటి చర్చ్, ప్రజలకు ఉపయోగపడుతుంది. వేళాంగిణి చర్చ్ చూశాను, బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా కడపలో దర్గాకి వెళ్ళాను. మరి నేను హిందువునేగా, వెళ్ళడం అయితే ఏం తప్పేం కాదుగా, సర్వమత సామరస్యం ఉండడం ఏం తప్పేం కాదుగా, అంతేగా కదా. అసలు హిందూ మతం అంటే ఏంటి? నాకు తెలిసినంత వరకు హిందూ మతము అనేసి అంటే అది అసలు మతమే కాదు. నేను దాని మతం అన్ను. హిందూయిజం ఈజ్ ఏ ఫిలాసఫీ. ఇట్ టెల్స్, టీచెస్ అండ్ ప్రీచెస్ టు ద మ్యాన్ కైండ్ హౌ టు లివ్ అండ్ లెట్ అదర్స్ లివ్. అంతే. ఓకే, ఇదే హిందూయిజం అంటే. మరి దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్పాలంటే నాకు కొంచెం కష్టం అవుతుంది. ఒకసారి ఏంటంటే ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే ఇదే ప్రాబ్లం. కొన్ని విషయాలు చెప్పలేవు. ఇప్పుడు ఆర్టికల్ 4 ఉందనుకోవాలి. ఆర్టికల్ 4 ఏం చెప్తుందంటే, ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాలను విభజించినా కలిపినా కానీ ఆర్టికల్ 4ను దృష్టిలో పెట్టుకొని చేయాలంటారు. ఆర్టికల్ 4లో ఏం చెప్పారు, దాన్ని తెలుగు ట్రాన్స్లేట్ చేసి చెప్పాలంటే నాకు కష్టం. క్రానలాజికల్, సీక్వెన్షియల్, ఇన్సిడెంటల్, కోఇన్సిడెంటల్, ఎవిడెన్షియల్, సర్కమస్టెన్షియల్, ఎవిడెన్షియల్, ఎట్సెట్రా అనేటువంటిది రాసుంటాయి. దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్పడం అంటే కష్టం. కానీ ఫైనల్గా దాని అర్థం ఏంటంటే, ఇలా రాష్ట్రాలను విభజించినప్పుడు ఆంధ్రప్రదేశ్ కింద తెలంగాణ కింద రాష్ట్రాలకి నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా అని చూసి నష్టపోతున్నారు అన్నటువంటి వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళకి ఈ ఫెసిలిటీస్ ఇవ్వాలి అని ఆర్టికల్ 4లో చెప్తుంది.
దాన్ని ఇంగ్లీష్లో అయితే నేను ఈజీగా చెప్పగలుగుతాను, కానీ తెలుగులో చెప్పండి నాకు కొంచెం కష్టమే. ఆలోచించాలి కదా, పర్యవసానాలు అంటాం మనం. అవును. విభజించడం మూలకంగా జరిగే పర్యవసానాలు ఏందనేది ఆలోచించాలి. మెడ్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు నాగార్జున సాగర్ ఇచ్చావు, అవును. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు పోలవరం ఇచ్చావు. సరే, ఇప్పుడు ఆ పోలవరాన్ని నానా భ్రష్టు పట్టించారనుకో, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద గవర్నమెంట్స్. చివరికి డయాఫ్రమ్ వాళ్ళ సంఖ్య అయిపోయింది, వదిలే దాని గురించి. అంటే కొంచెం బుర్రా బుద్ధి ఉండదా? డ్యామ్ కట్టేటప్పుడు ఏంటంటే ముందు వెనక నీళ్లు స్టోర్ అవుతాయి కాబట్టి, ఆ నీళ్లు స్టోర్ అయినప్పుడు గ్రామాలన్నీ కొన్ని మునిగిపోతాయి కాబట్టి, ముందు ఆ గ్రామాలను అన్ని కూడా పునర్నిర్మాణం చేసి పునరావాసం కల్పించి కావాల్సిన డబ్బులు ఇచ్చి అప్పుడు నువ్వు డ్యామ్ కట్టాలి, డ్యామ్లో వాటర్ నింపాలి. ఇప్పుడు అక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏమంటున్నారు, మేము డ్యామ్ కట్టడానికి డబ్బులు ఇస్తాం, పవర్ హౌస్కి డబ్బులు ఇవ్వం, నిర్వాసితులు మేము డబ్బులు ఇవ్వమంటారు. నిర్వాసితులు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు అడిగిపోతారు, అంతే కదా. అల్టిమేట్గా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కాబట్టి డ్యామ్ హైట్ని తగ్గించి దీన్ని నాశనం చేయాలి. దానికి చంద్రబాబు నాయుడు గారు గంగిరెద్దులో తలగా ఇవ్వచ్చాడు. ఇది పెద్ద ప్రాబ్లం. ఐఎమ్ సారీ టు సే దిస్, ఇది ఫ్యాక్ట్ తెలియాలి కాబట్టి చెప్తున్నాను. నేను కనుక తప్పు కనుక మాట్లాడుతుంటే గోవిందా 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 క్షమించు స్వామి, నగ్న సత్యాలన్నీ కూడా నీకే తెలుసు కాబట్టి నేను కనుక తప్పు మాట్లాడుంటే నన్ను శిక్షించు, లేదా ప్రజలకు ఆ వెంకటేశ్వర స్వామి నిజం చెప్పాలి. మరి ఇది న్యాయమా ధర్మమా, ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం గురూజీ. ఇదొకటి. ఇంకొక విషయం, మొన్న ఈ మధ్య లేటెస్ట్గా జరిగింది ఏంటంటే, ఎవరో ఒక అతను ముస్లిం నెంబర్ లేని వెహికల్, దాని నెంబర్ కూడా లేదు, వెహికల్ తీసుకొని 2 వీలర్ అక్కడ మన అలిపిరి దగ్గర ఉండేటువంటి సెక్యూరిటీ చెకప్స్ అయ్యుంటే దాటేసి వాళ్ళ మీద దబాయించేసి వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వైర్లెస్ చెప్పారు, వైర్లెస్ చెప్తే అతను పట్టుకున్నారు, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అతను ఎంత రఫ్గా మాట్లాడాడంటే అంత రఫ్గా మాట్లాడాడు. మరి ఇది తప్ప కరెక్టా, న్యాయమా ధర్మమా, ప్రజల విజ్ఞతగా వదిలేద్దాం. ఈ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం మీద కొన్ని రోజుల నుంచి కుట్రలు జరుగుతున్నాయి. ఇంత ముందేమో విదేశీయులు చేశారు, ఇప్పుడేమో మన దేశం వాళ్ళే చేస్తున్నారు. ఆ మన దేశంలో కూడా రాజకీయ నాయకులను పత్రికా రంగం వాళ్ళు చేస్తున్నారు. మరి ఇది న్యాయమా ధర్మమా అంటే డెఫినెట్గా అన్యాయమే. ఇటువంటి వాళ్ళ మీద మటుకు ఎంత కఠినమైన చర్యలు తీసుకోవాలి అంటే ఒకటే ఒక చర్య, గురి తీసేయడమే అంతే. మామూలుగా అయితే ఏంటంటే 14 ఏళ్ళు జైలు శిక్ష, 7 ఏళ్ళు జైలు శిక్ష అంటాడు. 14 ఏళ్ళు జైలు శిక్ష కోర్టు వేసినప్పటికీ హైకోర్టులో వేసి సుప్రీంకోర్టుకు పోతారు, ఆ కేసు నడుస్తుంటుంది, ఆ జడ్జిమెంట్ వచ్చేటప్పుడు వీళ్ళు చచ్చి కూడా పోతారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒకటే ఒక జడ్జిమెంట్ అయిపోవాలంతే, నువ్వు రూల్స్ని అతిక్రమించావు వేసే ఉరి శిక్ష. లడ్డుకు సంబంధించిన విషయంలో నీకు కంప్లీట్గా ఆధారం లేకుండా భ్రష్టు పట్టించావు, ఉరి శిక్ష వేసేయి అంతే. అవాస్తవాలు ఏందనేది నీ టీవీ ఛానల్లో చెప్పావు, దీంట్లో రాశావు, ఇంకా దానికి ఎవిడెన్స్ నీకు అంత క్లియర్గా ఉంది, ఇంకెందుకు దానికి మళ్ళీ విచారణ ఎందుకు, రిజర్వ్ జడ్జిమెంట్ ఏంది, దాన్ని రిజర్వ్లో పెట్టడం ఏంది, 100 కోట్ల పెనాల్టీ ఏంది, ఉరి తీసేయడం. మరి గతంలో మనకు లేదా అంటే గతంలో కూడా ఉన్నాయిగా గురూజీ. కానీ మన భారత రాజ్యాంగం ప్రకారం, మనకున్న చట్టాల ప్రకారము, మన దరిద్రము, మన కర్మ ఏంటంటే, కసబు లాంటి వాడిని కూడాను 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 4 సంవత్సరాలు విచారణ చేసి కానీ చివరికి వాడిని ఉరి శిక్ష చేయలేదా మనం? ఎందుకంటే మన దేశంలో చట్టాలు ఇలా వచ్చినాయి, ఈ చట్టాల్లో ఉండే బొక్కల మూలకంగా తప్పించుకొని వెళ్ళిపోతారు అన్నమాట. అందుకని ఏమంటారు దాన్ని, ఇండియన్ లాస్ ఆర్ థిక్ వాల్స్ విత్ బిగ్ మ్యాన్ హోల్స్ అంటారు. జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా అట్లాంటిదే. జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారము అసలు ఆ యాక్టే నల్ అండ్ వైడ్. భారత రాజ్యాంగం నాకు వాక్ స్వాతంత్రాన్ని ఇచ్చింది, నేను వేరే వాడిని ఎవరిని తిట్టకుండా, కొట్టకుండా, దుర్భాషలు ఆడకుండా, 3rd క్లాస్ లాంగ్వేజ్ మాట్లాడకుండా సౌమ్యంగా నేను చెప్పదలుచుకున్నట్టు చెప్పచ్చు. అది నీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నీకు నచ్చకపోతే నన్ను ఒప్పించడానికి ప్రయత్నించు, నాతో ఆర్గ్యుమెంట్ చేయి, ఒప్పించడానికి ప్రయత్నించు. సబ్సెక్షన్ 1 చెప్పారు, సబ్సెక్షన్ 2లో ఏం చెప్పారు, రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టారు. నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే కుదరదు. కానీ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారా, వాళ్ళు కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్గా ఉంటారుగా. డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అనేది ఉంటుంది బోర్డు కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్లో. అతనికి కూడా జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి. ఆయనకు కూడా అదే రకమైన ప్రొటెక్షన్ వస్తుంది ఆ చట్టం కింద. ఒక హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఉండే జడ్జీల కన్నా లోయర్ కోర్ట్స్లో ఉండే వాళ్ళకి కాదు, వాళ్ళకి కూడా వస్తుంది. మరి కలెక్టర్ని అమ్మనాబూతులు తిట్టేవాళ్ళు ఉండరా? మరి వాళ్ళు ఎంతమంది మీద కేసులు పెడుతున్నారు? వాళ్ళు కేసులు పెట్టలేదుగా. మరి జడ్జెస్కి మాత్రమే ఎందుకు వర్తింపు చేశారు దీన్ని, కలెక్టర్స్ కన్నా వీళ్ళకి ఎందుకు వర్తింపు చేయలేదు? ఇది ప్రజలు తెలుసుకోవాలి, ప్రజలు తెలియాలి కాబట్టి చెప్తున్నాను నేను. గోవిందా గోవిందా గోవిందా, తప్పు మాట్లాడుంటే క్షమించదు కాదు. ఆ చట్టం అనేటువంటిదే వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అన్నమాట.
అసలు ఆ చట్టాన్ని తీసిపారేయాలి. ఇంతకుముందు కూడా మనం వీడియో చేశాం దాని మీద. అవును. ఈ సమయ సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. ఉమ్, చట్టాలు అనేటువంటి ఎవరికైనా అంటున్నాము, ఒకటే అంటున్నాము, అందరికీ కూడా వాదనలు వినిపించుకున్న అవకాశం ఇవ్వాలంటున్నాము, ఎవిడెన్సెస్ చూడాలనుకుంటున్నాము, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ గురించి మాట్లాడుతున్నాము, ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్తోబెల్ గురించి మాట్లాడుతున్నాము, డాక్యుమెంట్ పట్టరమంటున్నాము, ఇన్ని చేస్తున్నాం కదా. వాళ్ళకొక్కళ్ళకే ఎందుకు ప్రొటెక్షను? అంతేగా. కలెక్టర్లు కూడా అమరాబూతులు తిడతారు, మరి వాళ్ళకి కూడా ప్రొటెక్షన్ ఉందిగా. ఉమ్, మరి వాళ్ళని తిట్టినప్పుడు మరి వాళ్ళు కూడా కేసు పెట్టాలిగా. వాళ్ళు ఎవరు పెట్టలేదు. మరి జడ్జిలు అంటేనే ఎందుకు పెడుతున్నారు? అవును. 50 కోట్ల రూపాయలు నీ ఇంట్లో అడ్డంగా దొరికిపోతే ఆయన ట్రాన్స్ఫర్ చేశారు కానీ కేసు పెట్టడానికి వీలేదంటే అట్ట. అవును. పాపం చంద్రబాబు నాయుడికి 371 కోట్లలో ఆమె పాపం పేరేందో నాకైతే గుర్తులేదు. హిమబిందు గారు. హిమబిందు గారు పాపం ఆమె కూడా జడ్జే. ఆమె కూడా ఆ చట్టం కింద ప్రొటెక్షన్ ఉంది. అవును. ఆమెను అమ్మనాబూతులు తిట్టారు కదా. మరి ఆమె తలుచుకుంటే వాళ్ళందరి మీద కేసులు పెట్టొచ్చుగా. మరి పెట్టలేదు ఎందుకో? చట్టం అనేది అందరికీ సమానం నువ్వే అంటున్నావుగా. వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చావు కదా. నేనేమంటున్నాను ఇప్పుడు, ప్రొటెక్షన్ ఇవ్వడం ఆ విధంగా అనేటువంటిదే చట్ట విరుద్ధంగా ఉంది. ఆర్టికల్ 19 సబ్సెక్షన్ 1 క్లాజ్ ఏ ప్రకారం రాజ్యాంగ ఉల్లంఘన. భారతదేశంలో ఏ చట్టం ఫ్రేమ్ చేసినా సరే రాజ్యాంగం కిందనే ఉండాలి కానీ రాజ్యాంగం పైన ఉండకూడదు అంటున్నా. నిజం కావచ్చు, కాకపోవచ్చు. ఇప్పుడు మోస్ట్ ప్రాబ్లీ జడ్జి విషయంలో ఈ క్వశ్చన్ కూడా వస్తుంది. ఓకే, మళ్ళీ మన టాపిక్ డైవర్ట్ అయిపోతున్నాం అని చెప్పి అనుకున్నా కానీ పర్వాలేదు. కానీ ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి సంగతి చెప్పాను, లడ్డు సంగతి చెప్పాను, ఈ రకమైన దుష్టప్రచారాల సంగతి చెప్పాను, సిగ్నేచర్ పెట్టడం సంగతి చెప్పాను, టిక్కెట్లలో జరిగే గోల్మాల్స్ గురించి చెప్పాను, మొన్న ఈ మధ్య జరిగినటువంటి దాని గురించి కూడా చెప్పాను. మరి ఇవన్నీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏం చేయదలుచుకొని చేస్తున్నారు, ఏ ఉద్దేశంతో చేస్తున్నారు? ఒకప్పుడు ఫారినర్స్ నిజంగా ఇప్పుడు మన వాళ్ళు చేస్తున్నటువంటి దరిద్రం కంటే ఆ రోజుల్లో ఫారినర్స్ ఏం చేయలే అంత చెట్టు. పాపం వాడు రూల్స్ ఫ్రేమ్ చేసి ఇచ్చి నడుపుకుంటారా బాబు అన్నారు. కాదంటే ఏంటంటే మాకు 10 పైసలు ఏమన్నారు, వాళ్ళ ఆదాయం అది. ముస్లిమ్స్ అనేటువంటి వాళ్ళు ఎవరో కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని టచ్ చేయరా. కనీసం బ్రిటిషర్స్ అన్న లడ్డు మీ డబ్బులు ఇడరా బాబు మాకు అన్నారు కానీ పాపం వాళ్ళు అది కూడా చేయరా కదా. ఇంకేం కావాలంటే 9.5 అడుగుల నుంచి 10 అడుగులు ఎత్తుంటుంది ఆ విగ్రహం. ప్రాక్టికల్గా నేను ఫిజికల్గా చూశాను కాబట్టి చెప్తున్నాను. నువ్వు అంత దగ్గర నుంచి నువ్వు చూసేవాలేదు నాకైతే తెలియదు. కానీ నేను ఆ గర్భగుడిలోకి మనం ఎంటర్ కావడానికి వీలు లేదు, మనకు అవకాశం లేదు. కరెక్ట్గా అక్కడ నిలబడే చూశాను నేను. కింద నుంచి పైదాకా చూస్తే ఆ గడ్డం కింద ఉండేటువంటి మచ్చ, ఆ తిరునామము, బుగ్గలు, శంకు చక్రాలు, పాదాలు, ఒక చెయ్యేమో ఇటు పెట్టింది, ఇంకొక చెయ్యేమో ఇట్లా ఉన్నటువంటిది, అంత క్లియర్గా నేను ఇప్పుడు చూడదా. అది కూడా ఎట్లా జరిగిందో తెలిసిన, అంతకుముందు సంవత్సరము అయ్యప్ప దీక్ష తీసుకొని పోయి వస్తూ చూడడానికని వెళ్ళాం. దర్శనం దొరకలా. ఆ టెంపుల్కి ఆపోజిట్లో ఉండేటువంటి అఖండ దీపం ఉంటుంది కదా, అఖండ దీపం దగ్గర నిలబడి ఆ రోజు అనుకున్నాను అనమాట. నేను నిన్ను దర్శించుకుందామని వస్తే నువ్వు నాకు దర్శన భాగ్యాన్ని కలిగించలేదు. నువ్వు పిలిచినప్పుడే వస్తాను నేను. వితిన్ 6 monthsలోనే బ్రహ్మాండమైన దర్శనం. నీకు నమ్మకం ఉంటే అలాగే జరుగుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, హిందూ మతం అనేటువంటిది నా దృష్టిలో మతము కాదు. ఇట్ ఈస్ ఎ ఫిలాసఫీ. హిందూయిజం ఈజ్ ఎ ఫిలాసఫీ. ఇట్ టెల్స్, టీచెస్, ప్రీచెస్ టు ది మ్యాన్ కైండ్. మ్యాన్ కైండ్ అంటే ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ, మ్యాన్ కైండ్ ఎట్ లార్జ్. సో హిందూయిజం టెల్స్, టీచెస్, ప్రీచెస్ టు ద మ్యాన్ కైండ్ అనడానికి బదులు టు ది లివింగ్ ఆర్గానిజమ్స్ ఆన్ దిస్ గుడ్ ఎర్త్ అనుకో. హౌ టు లివ్ అండ్ లెట్ అదర్స్ లివ్. ఎన్ని జీవరాశులు ఉన్నాయి ఈ భూతలం మీద ఇప్పటివరకు? సైంటిఫికల్ గా రికార్డ్ చేసినటువంటిది 84 లక్షల జీవరాశులు. జీవరాశులు అంటే నువ్వు నేను ఏదో పశుపక్షాదులు కాదు, అంతే కదా. జీవరాశులు అనేసి అంటే ఈవెన్ చెట్లు, ఫంగస్లు, వైరస్లు, కరోనా లాంటివి కూడా కలిపి 84 లక్షల జీవరాశులను కలుపుకున్నారు. ఇప్పుడు అమెజాన్ ఫారెస్ట్ లోనే ఇప్పటికీ ఇంకా ఐడెంటిఫై చేయాల్సిన చాలా ఉన్నాయట. ఈ 84 లక్షల జీవరాశులతోటి ఎలా మెలగాలి అనేటువంటిదే హిందూయిజం చెప్తారు. హిందూయిజం ఎప్పుడు కూడా వేరే మతాన్ని ద్వేషించదు, కానీ కొన్ని మతాలు హిందూ మతాన్ని ద్వేషిస్తాయి. మన జరిగిన ఇన్సిడెంట్ అదే. ఒక ముస్లిం అతను అలా వెళ్ళిపోవడం అనేది తప్పు కదా. అదే దర్గాలోకి కనిపిస్తే మీకు ఎట్లా ఉంటుంది? తప్పు కదా. నేను కూడా దర్గా చూస్తాగా, కడప దర్గాను చూడడానికి నేను కూడా వెళ్ళాగా. ఎంత సాధారణంగా ఆహ్వానించారంటే వాళ్ళు, అసలు ఫస్ట్ నా కలర్ చూసి వాళ్ళు క్రిస్టియన్ అయి ఉంటాడు అనుకున్నారు.
తెలుగులో మాట్లాడటం విని సార్ మీకు తెలుగు వచ్చా సార్ అని అడిగారు. అయ్యా నేను తెలుగు ఉన్నానయ్యా బాబు, భారతీయుడు అనేసి అంటే పేరేందండి అని అడిగారు. నాగార్జున రెడ్డి అని చెప్పాను. ఎక్కడ వారండి మీరు అని అడిగారు. నేను హైదరాబాద్ వాసినండి అని చెప్పాను. లోపలికి తీసుకెళ్ళి వాళ్ళ దాని ప్రకారం, వాళ్ళ రిచువల్స్ ఏవైతే ఉంటాయో దాని ప్రకారము చెప్పులు గిప్పులు అన్నీ కూడా వదిలేసి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని వెళ్ళి వాళ్ళు చెప్పినట్టే చేశానయ్యా. నేను అంతా కూడా తిప్పి చూపించాను. ఈవెన్ బెలాంగిలో కూడా అంతే. వెళ్ళడం తప్పు కాదు, చూడడం తప్పు కాదు, మతాన్ని ద్వేషించడం అనేటువంటిది మాత్రం తప్పు. ఏ మతస్థుని కూడా ద్వేషించకూడదు, ఎగతాళిగా మాట్లాడకూడదు. అవసరం ఏముంది నీకు? అంతే కదా. భారత రాజ్యాంగం ఆర్టికల్ 19లో కూడా చెప్పింది అదే. నీకు వాక్ స్వాతంత్రం ఇచ్చాడు కదా, నీ అవతల మతం అని తిట్టాల్సిన అవసరం ఏముంది నీకు? అంతే కదా. నీకు ఇష్టం ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ తిట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ మతం వాళ్ళది, నీ మతం నీది, వాళ్ళ సిద్ధాంతం వాళ్ళది, మీ సిద్ధాంతం నీది. అల్టిమేట్గా అన్ని మతాలు చెప్పేటువంటిది ఒకటే కదా, గాడ్ అనేటువంటిది ఒకటే కదా. అంతే కదా. మరి ఇంకా అలాంటప్పుడు నీకు తిట్టాల్సిన అవసరం ఏముంటుంది? ప్రజలకు నేను మీ ద్వారా ఏం తెలియజేస్తున్నానంటే, మీరు ఏ మతంలో అయితే ఉన్నారో మీరు ఆ మతాన్నే నమ్ముకోండి. మతం మార్పిడి కూడా చేయాల్సిన పని లేదు. ఆల్ ది రిలీజియన్స్ అల్టిమేట్లీ లీడ్స్ టు గాడ్. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. మత మార్పిడి చేసుకోవాల్సిన పని లేదు, వేరే మతాన్ని దూషించాల్సిన పని లేదు, వల్గర్గా మాట్లాడాల్సిన పని లేదు, ప్రచారాలు చేసుకోవాల్సిన పని కూడా లేదు. ఆర్టికల్ 19 సబ్సెక్షన్ 1 క్లాస్ ఏ ప్రకారము రైట్ టు రిలీజియన్ కూడా ఉంది. భారతదేశంలో నువ్వు ఎక్కడికైనా పోవచ్చు, నీ ఇష్టం వచ్చిన మతాన్ని పుచ్చుకోవచ్చు, నువ్వు చక్కగా మాట్లాడవచ్చు, ఇవన్నీ ఇచ్చాడు. అసలు ఇంత చేటు స్వతంత్రం అనేటువంటిది ప్రపంచంలో ఏ దేశము ఇవ్వదు అమర్. మరి ఇచ్చిన స్వతంత్రాన్ని మీరు యూటిలైజ్ చేసుకోకుండా ఇట్లా అడ్డగోలుగా మాట్లాడితే ఎట్లా? ఇది నా సందేశం. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, హిందూయిజం ఈజ్ నాట్ ఎ రిలీజియన్. హిందూయిజం టెల్స్, teaches and preaches to the all living organisms on this good earth how to live and let others live, with a specific reference to human beings how to live and let others live. It's as simple as that. గోవిందా గోవిందా గోవిందా. నేను తప్పు చెప్తుంటే నన్ను క్షమించుదురు కాక. నా అండర్స్టాండింగ్ హిందూ మతాన్ని గురించి ఇది. అలాగని చెప్పి నేను వేరే మతాన్ని ఎప్పుడూ ద్వేషించలేదు, గౌరవిస్తాను. సో ఏమేం జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, ఎప్పటి నుంచి వచ్చినాయి చెప్పారు, బాగానే ఉంది. నా ఇంకో డౌట్ ఏంటంటే, స్టార్టింగ్లో ఉన్నారు 11,300 సమ్ చేంజ్ కేజెస్ గోల్డ్ అని. ఏమైంది? 11,300 చిల్లర కేజీల గోల్డ్. ఏంటి దాని సంగతి ఏంది అసలు? ఏముంది అందులో? అంతా కూడా బ్యాంకులో డిపాజిట్ చేస్తుంటుంది, రిజర్వ్ బ్యాంకులోనూ అక్కడ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు, అమ్ముకోవచ్చు. 8,088 ఎకరాల భూమి ఉందని చెప్పాగా, అందులో కొంత భూమి అమ్మేశారు కూడా. అందులో ఒక 2,000 ఎకరాల దాకా అగ్రికల్చర్ భూమి ఉంది. దాని మీద ఏదో సంవత్సరానికి ఒక కౌలు గివులు ఏదో సంథింగ్ ఏదో వస్తుంది. కొన్ని ఏమో నాన్ అగ్రికల్చర్ ల్యాండ్. అంటే ఢిల్లీలో కూడా యూనివర్సిటీ ఉంది వాళ్ళకి, వెంకటేశ్వర యూనివర్సిటీ. చాలా మంది తెలియదు, వెంకటేశ్వర కాలేజ్ అంటారు దాన్ని. అలాంటి యూనివర్సిటీస్ కూడా చాలా ఉన్నాయిగా. హాస్పిటల్స్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి. వెంకటేశ్వర యూనివర్సిటీ పెట్టింది అది కదా. అలాగే వేదాలకు సంబంధించిన యూనివర్సిటీ పెట్టారు, పద్మావతి ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఉమెన్స్ కి పెట్టారు. అలాంటి కూడా కాలేజీలు కూడా ఉన్నాయి కదా, హాస్పిటల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి కదా. ఇది తప్పే ఉంది అందులో. ఇప్పుడు క్రిస్టియన్ మిషనరీస్ అదే పని చేస్తారు, ఈవెన్ ముస్లిమ్స్ అదే పని చేస్తారు, జ్యూస్ అదే పని చేస్తారు. వచ్చేటువంటి వాటిని దానికోసం ఉపయోగిస్తారు. వీళ్ళు అదే చేస్తున్నారు, వాళ్ళు అదే చేస్తున్నారు. ఎవరైనా చివరికి అల్టిమేట్గా కోరుకునేది ఏంటి? టు రీచ్ ద గాడ్. అది ఏ రకంగా నువ్వు వెళ్తావు అనేటువంటిది హిందూ మతం ద్వారా వెళ్ళొచ్చు, క్రిస్టియానిటీ ద్వారా వెళ్ళొచ్చు, జోరాస్ట్రియన్స్ ద్వారా వెళ్ళొచ్చు, ముస్లిం మతం ద్వారా వెళ్ళొచ్చు, బౌద్ధుల ద్వారా వెళ్ళొచ్చు, ఎట్లనైనా వెళ్ళొచ్చు. ద్వేషం ఎందుకు నీకు? అంతే అవసరం లేదుగా. నెక్స్ట్ ఇంకా ఏదో అడగదలుచున్నావు. ఎస్ గురుజీ, ఇప్పుడు ఇన్ని రకాలైనటువంటి అంశాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నాయని చెప్పారు కదా. నాకు ఇక్కడ ఒక నగ్న డౌట్ ఒకటి ఉంది. నగ్న సత్యం అంటారు జనరల్గా. నాకు ఒక నర్మగర్భమైనటువంటి డౌట్ ఒకటి ఉంది. మీరేవైతే దాదాపుగా 5-6 కారణాలు చెప్పారో, ఇవన్నీ కూడా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే బయటకు వస్తున్నాయి. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతున్నాయి. ఎందుకు? ఆ విషయం నువ్వు చంద్రబాబు నాయుడు గారిని అడగాలి. కానీ నువ్వు చంద్రబాబు నాయుడు ఈ విషయం అడుగుతాను అని కానీ నీకు కానీ ఎవరికన్నా కానీ తెలిసిందంటే లోకేష్ బాబు గారు అర్జెంట్గా రెడ్ పుస్తకంలో రాసుకుంటాడు, జాగ్రత్త. అంటే జనరల్గా పారిశ్రామికవేత్తల మీద ఎవరైనా వచ్చినా, పారిశ్రామికలకు ఎవరైనా అడ్డం వచ్చినా రెడ్ బుక్లో రాస్తారు. మొన్న 4 రోజుల క్రితమే కనిగిరిలో సభలో చెప్పారు. ఇట్లా ఎవరన్నా ప్రశ్నిస్తారన్నా కూడా ఇలా ఎందుకు జరుగుతుందన్నా కూడా రాసేస్తారా? దానికి ఏం చెప్పాను నీకు? నేను చెప్పింది నువ్వు వినాలి, నేను టీవీలో చూపించింది నువ్వు చూపించాలి.
అంతే, మేము చెప్పిందే వేదం, నువ్వు నోరెత్తి మాట్లాడడానికి వీల్లేదు. జనరల్గా మీరు చెప్తూ ఉంటే నేను ఆలోచిస్తూ ఉన్నా, అంటే కంటిన్యూగా టీడీపీ గవర్నమెంట్ అనేది లేదు. ఒకసారి టీడీపీ గవర్నమెంట్ వస్తే మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ వేరే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటగా టీడీపీ గవర్నమెంట్ వచ్చినా నెక్స్ట్ మళ్ళీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉంటే మాత్రమే ఇటువంటివి బయటకు వస్తూనే జరుగుతున్నాయి. అక్కడ దాకా ఎందుకు పోతున్నాను వల్ల 1953-54 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన దగ్గర నుంచి ఎప్పుడన్నా వచ్చాయా? ఏ సందర్భంలో అన్నా వచ్చాయా? అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నా వచ్చాయా? రాలేదు. 2004 నుంచి 2014 వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏమన్నా వచ్చాయా? ఆ 7 కొండలు 4 కొండలు మళ్ళీ అది గొడవైంది. రాజశేఖర రెడ్డి గారే కాదు నాయన, అది 7 కొండలేను, మొదటి నుంచి 7 కొండలేను కాబట్టి 7 కొండలు ఇంచుమించుగా 4,50,000 ఎకరాలు అనేటువంటిది 7 కొండలకి సంబంధించింది. దాని మీద ఎవరికి ఎటువంటి అధికారం లేదని జీవోలు ఇచ్చారు. ఆ జీవోలు ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. మరి చంద్రబాబు నాయుడు హయాంలోనే ఎందుకు వస్తున్నాయి అనేసి అంటే నువ్వు ఆ సంగతి చంద్రబాబు నాయుడు గారిని అడగాల, లేదు అంటే రఘురామకృష్ణరాజు గారిని అడుగుండి. జనరల్ గా అడిగే అవకాశం అదృష్టం రెండు నాకు లేవు కాబట్టి మీలాంటి పెద్దల ద్వారా నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామని నాకు మరి బాగానే ఉందా? ఏదో సామాన్ చెప్తారు చూసావు, అది ఏదో తాదో సొద్దు ఏదో మెడకోట్లోని అయ్యో దానికి దీనికి సంబంధం ఉంది. చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీని డెవలప్ చేస్తున్నప్పుడు నేను కూడా ఆయనకి సపోర్ట్ చేసినటువంటి వాడిని. నేను, జయప్రకాష్ నారాయణ గారు, హనుమాన్ చౌదరి, దాన్ని మేమందరం కలిసి కూడా చేశాము. రాత్రిపూట రోడ్లు ఎట్టున్నాయి, చిన్న రోడ్లు ఉండి చిన్న రోడ్లలో రాత్రిపూట నడవాలనేసి ఒకసారి మా కళ్ళ ముందే పాములు కూడా పోతుంది. నేను కూడా ఎస్టీపీకి నేను కూడా ఐటర్గా ఉన్నప్పుడు నేను కూడా చూశాను. 1,245 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ రేటు. ఎప్పుడైనా సరే ఛాలెంజ్ ఫ్రమ్ మై సైడ్, మీరు పుస్తకాలు ఎత్తుకుంటూ. ఏపీఐసికి అప్పుడు జయప్రకాష్ నారాయణ గారు ఎండీగా ఉన్నారు. ఆయన అలాట్మెంట్ అంతా ఆయన చూసేవాడు. నేను ఆడిటర్గా వెరిఫై చేసేవాడిని. 2,500 రూపాయల ఫీజు, అప్లికేషన్ పెట్టుకోవాలి, 7 కాపీలు ఇవ్వాలి, పాజిటివ్ ఎక్స్పోర్ట్స్ ఉండాలి, ఫారెన్ కరెన్సీ ఇండియాకి రావాలి. జయప్రకాష్ నారాయణ గారు చాలా బాగా చేశారు. హనుమాన్ చౌదరి గారు ఏమో కన్సల్టెంట్, అంకయ్య చౌదరి గారు ఎస్టీపీ డైరెక్టర్. ఇది వెరీ ఇంటెలిజెంట్ గై. పివి నరసింహారావు గారు ఆయన మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉంటే మన తెలుగు వాడైతే బాగుంటుందని ఎక్స్క్లూజివ్గా తీసుకొచ్చి హైదరాబాద్ వేశాడు. ఈజ్ ఎక్సలెంట్ పర్సనాలిటీ, మంచి ఇంటిగ్రిటీ ఉన్న పర్సనాలిటీ. అట్లా చంద్రబాబు నాయుడు టైంలోనే మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. నేను ప్రాక్టికల్గా చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. అందుకనే కదా నువ్వు నీ దాంట్లో ఆ ఫోటో పెట్టవా బాబు అని చెప్పింది కూడా అందుకే. నువ్వు పెడితే పెట్టు, లేకపోతే లేదు. తర్వాత ఆయన నేను కలిసి తీసుకున్న ఫోటో అది, ఢిల్లీలో మైసూరారెడ్డి గారి ఇంట్లో తీసుకున్న ఫోటో అది. బాగానే మాట్లాడతాడు మనిషి. ఈవెన్ నాకు కూడా ప్రాక్టికల్ అనుభవం కదా. ఇప్పుడు సపోజ్ నువ్వు నేను ఉన్నాము, ఎయిర్పోర్ట్లో కలిసాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆయనకి ఏదో చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి 3-4 ఉంటే కనుక ఏదైనా 4 కాఫీ ఆర్డర్ చేస్తారు, ఇస్తారు. మనం కనుక వెళ్ళితే కనుక గుర్తుపడతాడు మనిషి, అదేంటి పేరుతో సహా గుర్తుపడతాడు. గుర్తుపట్టి రండి నాగార్జున రెడ్డి గారు కూర్చోండి అంటాడు. మరి అక్కడ వచ్చిన 4 కాఫీలేగా, ఆయన కాఫీ నీవేవి జరిగి మీరు కానివ్వండి సార్ అంటాడు. అంత మర్యాద ఉంటుంది మళ్ళీ మనిషి దగ్గర. సరే, ఇంకా లోపల రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఇంకా అబద్ధాలు చెప్పడము, 6 ప్యాక్, సంఘ సమాచారం ఇవన్నీ తీసేయి. 95-96 దగ్గర నుంచి 2004 వరకు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి ఈ రోజు చంద్రబాబు నాయుడికి ఎక్కడా పోలిక లేదు అసలు. అప్పుడు చంద్రబాబు నాయుడు అనేసి అంటే మంచి విజన్ ఉన్నట్టు మనిషి, సంగతి సంవత్సరం అనుకోవచ్చు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమిటి అంటే విజన్ లేదు, తోలు తొక్క ఏది లేదాడ. అబద్ధాలు చెప్పు, ఓట్లు కొను, మందు పోయి అధికారంలోకి రా, ఎక్కడ వీలైతే అక్కడ దోచుకో. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దట్. అప్పటికి ఇప్పటికి అంత తేడా ఉంది. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు అంటే ఎస్ ఈజ్ అ విజనరీ, నో డౌట్ అబౌట్ దట్. నేను కూడా ఓటేసినాను ప్రైవేట్ ఇన్ఫర్మేషన్. మరి ఇప్పుడు ఎందుకు ఆ విధంగా తయారయ్యాడు అనేసి అంటే గోవిందా 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 భగవంతుడికి తెలియండి. ఆయన ఉద్దేశం ఏం లేదు. ఆయన భారత రాజ్యాంగ రాష్ట్రపతి అయిపోవాలి, కొడుకునేమో చీఫ్ పెన్షన్ చేయాలి, వయసు ఏమో మీద పడుతుంది. ఆయనకు ఉన్న రోగాలు 2 రోగాలు మొత్తం కూడా 371 కోట్ల పుణ్యమైన మొత్తం రోగాల బాబు అన్న సంగతి తెలిసిపోయింది. ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్. ఓకే, అందుకని ఈయన హయాంలోనే ఎందుకు వస్తున్నాయి అంటే పర్పస్ఫుల్గా చేసి ఉండొచ్చు, పార్టీ ఒత్తిళ్ళు అయి ఉండొచ్చు, ఇంకొకటి అయి ఉండొచ్చు, ఎన్నో కారణాలు ఉంటాయి దానికి. 16,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఏదో ఒక రోజు అడుగుతారు కదా, ఇంత చెప్పారు కదా సార్ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారని అడుగుతారు కాబట్టి ఎందుకో టక్మని గుర్తుకొచ్చింది కాబట్టి 16,000 మంది అని చెప్తున్నాను నేను. 3 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు, 11,000 కిలోల బంగారము, 8,000 ఎకరాల భూమి, 16,000 మంది ఉద్యోగస్తులు, మంచి ట్రస్టు.
రోజుకు ఆదాయం ఎంత ఉంటుందో తెలుసా నీకు? ఉమ్. ఇంచుమించుకు 3.5 కోట్లు ఉంటుంది రోజుకి ఆదాయం, ఓ. రోజుకి. ఉమ్. అది సాటర్డే సండే అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఓకే. మంచి దారిపోయిన కార్యక్రమాలు చేస్తారు. అలాంటి వాటికి చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, గరికపాటి నరసింహారావు గారు లాంటి వాళ్ళు, లేదంటే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు లాంటి వాళ్ళు. ఆయన మంచి భక్తుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. నేను ఎప్పుడైనా ఫోన్ చేసినా కానీ చక్కగా రిసీవ్ చేసుకుంటాడు. ఫోన్ పెట్టేసే ముందు గోవిందా 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 అని 3 సార్లు అనే పెట్టేస్తాడు ఆయన. ఓకే. ఆయన నాకు ఫస్ట్ టీటీడీలోనే పరిచయం, అక్కడ పోయినప్పుడే పరిచయం. ఎందుకు తిరుపతి పోదాం కదా అని చెప్పి ఒకసారి పోతే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రూమ్ దగ్గరికి పోతే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అని ఉంది. ఏమో జనరల్గా ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారులే, ఇప్పుడు మొదటి నుంచి కూడా అంతే. ఏదో చూద్దాంలే కదా అని చెప్పి వెళ్తే, గుడ్ ఆఫ్టర్నూన్ అండి అనేసి అంటే, దర్శనానికి వచ్చానండి, ఏదో సాయంత్రం 9 o'clock ఏమోనట్టు, అది ఏదో టోకెన్ కట్టారండి. వాళ్ళ మనిషిని ఇచ్చి పంపించాడు. షూస్ అవన్నీ, సెల్ ఫోన్ అవన్నీ ఇక్కడే ఇప్పేసి వెళ్ళండి అంటే అక్కడే ఇప్పేసాను. మనిషిని ఏదో పంపించాడు, 300 రూపాయలు టికెట్. అతను నాతో పాటు వచ్చాడు. మీరు పదండి సార్, నేను వెళ్తానని చెప్పి వెళ్ళిపోయాడు. హాఫ్ అన్ అవర్లో దర్శనం అయింది. నాకు అదే ఫస్ట్ టైం ఆయన పరిచయం. ఈజ్ అన్ ఎక్సలెంట్ జెంటిల్మెన్. ఐ లవ్, లైక్ అండ్ అడ్మైర్ అట్ హిమ్. ఏదో ఒక అన్ఫార్చునేట్ థింగ్ జరిగిందిలే, మళ్ళీ ఆ నెగిటివ్ థింగ్ ఎందుకో వదిలే. ఈజ్ ఏ ఎక్సలెంట్ పర్సన్. ఇప్పటికి కూడాను ఆయన పుణ్యతీర్థాలకి వాటికి వీటికి వెళ్తుంటారు. అలాంటి వాళ్ళు ఉండాలబ్బా చైర్మన్గా. బోర్డులో మెంబర్స్ కూడాను అలాంటి వాళ్ళే ఉండాలి. ఓకే. అసలు యాక్చువల్గా ఒరిజినల్గా బోర్డు ఫామ్ చేసినప్పుడు 8 మందే. ఇప్పుడు ఏదో 40 మందినో 50 మందినో చేశారు, కానీ అదేదో జంబో క్యాబినెట్ లాగా ఎంతమందిని చేశారు నాకు తెలియదు, కానీ అంతమంది చేశారు. ఓకే. టికెట్లు అమ్ముకోవడం మరీ దారుణం కదా. 10 నిమిషాల్లో పోతుంది దానికి ఒక సాఫ్ట్వేర్. అది కూడా ఈ సాఫ్ట్వేర్ ఈ విధంగా దరిద్రంగా ఉందిరా బాబు అని ఎవడు చెప్పాడే అంటే, అమెరికన్ కౌన్సిలేట్లో కూడా అదే పని జరిగితే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ ఏడ తెలియలే. మరి ఏవిఎన్ రాధాకృష్ణమూర్తి ఏమో ఆ పని చేశాడు, చంద్రబాబు నాయుడు ఏమో లడ్డేవారం ఆ పని చేశాడు, వీళ్ళేమో టికెట్లు అమ్ముకుంటారు. ఏందంటావు చెప్పిది? దృష్టి పట్టించడం తప్ప ఇంకేముందా? పవిత్రమైన ప్రదేశాన్ని పవిత్రంగానే చూడాలి. ఒక 3 గంటలు క్యూలో నిలబడితే ఏమన్నా తప్పైందా? తప్పేం కాదుగా. ఇప్పటికైనా కానీ నేను చెప్తున్నాను అబ్బా, నువ్వు ఇంత చేటు అడుగుతున్నావు కాబట్టి. మనకి నరసింహన్ గారు ఇంతకుముందు మనకు గవర్నర్గా ఉన్నారు, గుర్తుందనుకో. ఒకసారి వెళ్ళినప్పుడు, సార్ ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో నాకు చేతనైంది ఏదో నేను చెప్తున్నానండి, మీరు ఒకసారి వినండి అని చెప్దాం కదా అని వెళ్తే, అఫ్కోర్స్ ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. తర్వాత నేను లెటర్ రాశారనుకో. ఇప్పటికైనా కానీ మీ టీవీ ద్వారా ప్రజలకు చెప్తున్నానమ్మా, ఒక చిన్న క్యాలిక్యులేషన్ ప్రకారము రోజుకి ప్రతి భక్తుడు కూడాను ఆ స్వామివారి దగ్గర నిలబడి 5 సెకండ్ల పాటు చూసుకునేటువంటి అవకాశం కల్పించవచ్చు. 20 గంటల పాటు దర్శనం, అవునా? దేవాలయం సాటర్డేలు సండేలు పండగలు గంటలు అంటే ఏముండవు, 20 గంటలు. అంటే రాత్రి 11 గంటల వరకు ఉంటుంది, మళ్ళీ తెల్లవారుజామున 3 గంటలకు మొదలవుతుంది. అంటే 4 గంటలు ఆయన కూడా నిద్రపోవాలి కదా, రెస్ట్. బాగానే ఉంది. ఆ 20 గంటల్లో 1,15,000 మంది భక్తులకి ఒక్కొక్కళ్ళు 5 సెకండ్ల పాటు చక్కగా చూసుకునేటువంటి విధంగా చేయొచ్చు. వెరీ వెరీ పాసిబుల్. గుడిని మొత్తాన్ని కూడాను రివ్యామ్ చేసి చేయొచ్చు. మన ఎయిర్పోర్ట్స్లో కనుక మనం దాని మీద ఎక్కువ నిలబడితే అలా వెళ్ళిపోతూ ఉంటుంది, ఫ్లాట్గా ఉండేటట్టు. అలాంటిది కనుక పెడితే డైరెక్ట్గా ఉండేటువంటి ఎంట్రన్స్ దగ్గర నుంచి ఆ ఆలయంలోకి మనం ఎంటర్ అయ్యేటప్పుడు, నాకు తెలిసిన ప్లాన్ చెప్తున్నా, సబ్జెక్ట్ టు కరెక్షన్. నీకు ఎంటర్ అయిన తర్వాత నీకు ధ్వజస్తంభం ఉంటుంది. ఆ ధ్వజస్తంభానికి అటుపక్క ఇటుపక్క అలా 2 క్యూలు పెట్టేస్తే అలా వెళ్ళి చూసుకొని వీళ్ళిద్దరు ఇలా వెళ్ళిపోతారు. ఓకే. ఇది ఒక ద్వారం. నువ్వు నడిచే పని అంటే ఉండదు, నువ్వు ఆపాలనగానే అది ఆగదు, అది అలా వెళ్ళిపోతుంటుంది. అదేవిధంగా ఇటుపక్క నుంచి కూడా కనుక పెడితే, ఇటుపక్క నుంచి వచ్చేవాళ్ళు ఇటుపక్కకి వెళ్ళిపోతారు, ఇటుపక్క నుంచి వచ్చేవాళ్ళు ఇటుపక్కకి వెళ్ళిపోతారు. 3 వెనక నుంచి కూడా పెట్టచ్చు. ఓన్లీ విఐపీస్కి పెట్టండి వెనక నుంచి, వాళ్ళు కూడా వస్తారు. అటు పక్క నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఇక్కడికి వస్తారు, చూస్తారు, ఇటు వెళ్ళిపోతారు. ఇటు పక్క నుంచి వచ్చేటువంటి వాళ్ళు చూసుకుంటారు, ఇటు వెళ్ళిపోతారు. 1.5 అడుగు మ్యాక్సిమం, ఒక 18 అంగుళాల ఎత్తులో కనుక పెడితే ఇవి, ఇట్ ఈస్ వెరీ వెల్ పాసిబుల్. విగ్రహం ఎంత ఎత్తు ఉంటుంది అనుకుంటున్నావు? ప్రాక్టికల్గా చూశాను కాబట్టి చెప్తున్నాను. 9.5 అడుగులు పైన ఉంటుంది అది. 9.5, 10 అడుగులు ఉంటుంది. అలాంటప్పుడు నువ్వు పాదాల దగ్గర నుంచి పై వరకు చూడవచ్చు. ఇట్ ఈస్ వెరీ వెల్ పాసిబుల్. నేను అది చెప్తామనే మన నరసింహన్ గారు ఉన్నప్పుడు వెళ్తే, సారు గీరు అన్నారు, ఇదిగో కుదురుతుందా కుదరదా చెప్పాయా, నువ్వు గుణుగుతావేంటి నచ్చుతావేంటి అనేసి అంటే, నేను లోపలికి వెళ్ళి కనుక్కొని వస్తాను సార్ అన్నాడు. లోపలికి వెళ్ళి వచ్చాడు. సారు అవుట్ స్టేషన్ పోతున్నారండి సార్ అన్నాడు. మంచిదే బాబు, ఈ లెటర్ ఇచ్చేయనిచ్చాను.
ఇట్స్ వెరీ వెల్ పాసిబుల్. 1,15,000 మంది మీరు క్యాలిక్యులేట్ చేసుకో నువ్వు. వెరీ సింపుల్ క్యాలిక్యులేషన్ మరి, అది పెద్ద కష్టమేం కాదు. 20 గంటలు అవునా, 20 గంటలు మల్టిప్లైడ్ విత్ 60 నిమిషాలు ఇంటూ 60 సెకండ్లు అంటే మొత్తం ఎంత అవుతుంది నీకు? నేను క్యాలిక్యులేట్ చేసి చూపిస్తా చూడండి. ఎందుకు నాకు పుస్తకంలో కూడా రాసి పెట్టినట్టున్నాను, అక్కడ చూపిస్తా చూడండి. 20 గంటలు 60 నిమిషాలు 60 సెకండ్లు మొత్తం కలిపి 72,000 సెకండ్లు. ఒక్కొక్క భక్తుడికి 5 సెకండ్లు అంటే 14,400 మంది భక్తులు, 8 క్యూ లైన్లు, 1,15,000 మంది 20 గంటల్లో బ్రహ్మాండంగా దర్శనం చేసుకోవచ్చు. ఎందుకు చేయరు గవర్నమెంట్? దానికి జనరల్గా ఏం చెప్తారంటే ఆగమ శాస్త్రం అనేటువంటిది ఇట మెటల్స్ ఇవి ఉండకూడదండి అంటారు. లోపల నీకు ఎన్ని లేవు మెటల్స్? ఆయన దేవాలయమే బంగారం కవచంతో ఉంది కదా, ఉంది అంతే కదా. ఆయన పెట్టేటువంటి కిరీటం కూడా మెటలే కదా. మరి లోపల మటుకు నీకు ఐరన్, స్టీలు, అల్యూమినియం ఇవన్నీ లేవా? అవన్నీ మెటల్సే కదా. అన్ని కూడా ఏంటంటే దిక్కుమాలినటువంటి వంకలు అనమాట. ఇప్పుడు 1962లోనే ఒక జపాన్ కంపెనీ వాడు ముందుకు వచ్చి 2 కోట్ల రూపాయలకు రోప్ వేసి పెడతారంటే ఈ కింద హోటల్ వ్యాపారం చేసుకునే వాళ్ళను పూలు పళ్ళు అమ్ముకునేవాడు రానికుండా చేశారా? రాజకీయ ప్రమేయం. దీని మూలంగా ఇబ్బంది ఎవరికి? భక్తులకే ఇబ్బంది. ఇప్పటికైనా నేను ఇదే చెప్తాను, మీరు ఈ పద్ధతి అవలంబించండి. 1,15,000 మందికి బ్రహ్మాండమైన దర్శనం. ఇంకా రౌండ్ నీకు ముందు రిజర్వేషన్లు చేసుకోవాల్సిన పని, ఈ బుకింగ్లు, ఈ సాఫ్ట్వేర్లు ఉపయోగించి టికెట్లు అమ్ముకోవడం ఇద్దరిద్దరం ఉండదుగా. అంతేగా. రోపేలు వేయండి, 2 వైపుల నుంచి రోపే వేయండి, సరిపోద్ది. తిరుపతిలో ట్రాఫిక్ తగ్గుతుంది, డైరెక్ట్గా వెళ్తారు. పోతా చక్కగా బ్రహ్మాండంగా అడవులు చూసుకుంటూ వెళ్తారు. ఏముంది, అది కష్టం కాదు. ఐ థింక్ ఇప్పుడు కనుక నిజంగా రోపే వేయాలంటే 150 crores అవుతుంది. 150 కోట్ల రూపాయలు అనేది తిరుపతి దేవస్థానానికి నథింగ్. అంతే కదా. అసలు అక్కడ దాకా మటుకు ఎందుకు? సెంట్రల్ గవర్నమెంట్ కొత్త ప్రోగ్రామ్ చాలా వచ్చినాయిగా. టూరిజం సెంటర్ కింద డిక్లేర్ చేయండి. ఓకే, ఆధ్యాత్మిక కేంద్రము టూరిజం సెంటర్ కింద డిక్లేర్ చేయండి. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఫండ్స్ ఇస్తారు. రూపాయి ఖర్చు ఉండదు స్టేట్ గవర్నమెంట్ కానీ టీటీడీకి కానీ. కానీ రాజకీయ నాయకులు వీళ్ళు చేయరు, అదే వచ్చిన సాగు. ఎందుకంటే వీళ్ళకి వ్యాపారాలు పోతాయి. కింద నుంచి జీపుల్లో 10 మందిని ఎక్కించుకెళ్ళాలిగా. ఆ 10 జీపులు అనేటువంటి ఎవడు కింద ఒకటి కింద ఉంటాయి. అందుకని చెప్పి వీళ్ళు చేయనీరు. ఇది ప్రజలు చేయాల్సిన పనే, ప్రజల దాకా కూడా అక్కర్లేదబ్బా. ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య స్వామిని టీటీడీకి చైర్మన్గా పెట్టండి, అన్ని పనులు జరుగుతాయి. ఓకే, పూజలు పునస్కారాలు జరుగుతాయి. ఇలాంటి దోపిడీలు ఉండవు, లడ్డులో కల్తీ ఉండదు, రోప్వేలు వస్తాయి, ఇలాంటి క్యూ సిస్టమ్ కూడా వస్తుంది. ఓకే, ప్రపంచం అంతా తిరిగిన మనిషి కదబ్బా, ఆయనకి తెలియని విషయం అంటూ ఉందా? ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య స్వామి గారితో కంపేర్ చేసుకుంటే ఆయన 0. 26 సంవత్సరాలకి హార్వర్డ్ PhD ఆయన. అదే యూనివర్సిటీలో PhD చేస్తున్నామని ఆయన ప్రేమించాడు. ఆమె ఏం కండిషన్ పెట్టింది తెలిసిన? 3 నెలల్లో నువ్వు చైనా భాష నేర్చుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను అన్నదంట. 3 monthsలో నేర్చుకున్నాడు స్వామి. ఓకే, ఇండియా వాళ్ళకి మనకి తగాదు వచ్చినప్పుడు ఆ కైలాస పర్వతానికి వెళ్ళడానికి మనకి దారి లేదు కదా. చైనా వాళ్ళతో నెగోషియేట్ చేసి ఓపెన్ చేసింది నేనే. ఓకే, ఇట్స్ అన్ ఎక్సలెంట్ పర్సనాలిటీ. నేను కూడా 2-3 సార్లు మాట్లాడాను. ఆయన ఎప్పుడు కావాలన్నా కానీ మాట్లాడచ్చు. వాళ్ళ PA తీసుకున్నా కానీ నేను ఫోన్ చేశాను చెప్పండి ఏంటి చెప్తాడు. పాప మళ్ళీ ఆయన మెయిల్ పంపించడం చేయడం ఏదో ఒకటి చేస్తుంటాడు. దో ఈజ్ 84 years old. ఆయనకి మోడీకి పడదు. దాని గురించి ఇంకొక వీడియో చేద్దాం. ఓకే, ఎక్స్క్లూజివ్గా ఒక వీడియో చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి గారికి మోడీ గారికి ఎందుకు పడదు, ఏ విషయంలో పడదు, ఏమిటి సంఘటన, ఇంకో వీడియో చేద్దాం. సమయ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. సుబ్రహ్మణ్య స్వామి గారిని టీటీడీకి చైర్మన్ ని చెయ్యండి, అన్ని సెట్ అయిపోతాయి. ఓకే, అదేవిధంగా అమర్ ఇంతకుముందు ఐ థింక్ 4-5 సంవత్సరాల కింద అనుకుంటాను, ఇదే తిరుమల తిరుపతి దేవస్థానం మీద అనంత పద్మనాభ స్వామి మీద ఒక వీడియో చేశాం. అందులో కొన్ని విశేషాలు చెప్పాను, ఇవాళ కొన్ని విశేషాలు చెప్పాను. ప్రధానంగా జరుగుతున్నటువంటి కుట్రలు ఏమిటి అన్నది చెప్పడం అనేటువంటిది నా ఉద్దేశం. ఆ వీడియోకి లింక్ పంపిస్తాను నీకు, ఆ వీడియో లింక్ కూడా పెట్టు, ప్రజలకు ఇంకా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. గోవిందా గోవిందా గోవిందా. తప్పు ఏదైనా చెప్పుంటే దయచేసి నన్ను క్షమించుదురుగాక. అది రైట్ గురూజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరుమలలో జరుగుతున్నటువంటి అనేక అంశాలకు సంబంధించి చాలా వివరంగా మా ప్రేక్షకులకి అనేక వాస్తవాలతో కూడినటువంటి విశ్లేషణ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.